హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముఖ్యంగా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా స్పెషల్ వెల్కమ్. మనం పిఎస్ఎస్ఎంలో ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం అనేది చాలా ముఖ్యమైన అంశాలు. ప్రతి ఒక్క స్పిరిచువల్ సీకర్కి యొక్క 3 అంశాలు ప్రతిసారి ఇచ్చిన ఒక గొప్ప వరం. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం సజ్జన సాంగత్యం భాగంలో ఈరోజు ఒక గ్రేట్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ యొక్క అనుభవాలన్నీ కూడా తెలుసుకుందాం. సార్, వెల్కమ్ సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ టు షేర్ మై ఎక్స్పీరియన్స్. సార్ మీ యొక్క పరిచయం సార్. నా పేరు వెంకటేష్. నేను హొస్పేట్లో ఉంటాను. నాకు మెడిటేషన్ తెలిసింది 2008లో. మొదటి నుంచి మీరు హొస్పేటేనా సార్? ఎస్, హోమ్ టౌన్. ప్రాపర్ హొస్పేటే. ఓకే. హొస్పేట్లోనే ఉంటున్నాను. అండ్ బార్న్ అండ్ బ్రాట్ అప్ ఫ్రమ్ హియర్. ఎస్, హియర్ ఓన్లీ. అండ్ 2008లో నా ఫ్రెండ్ మిస్టర్ హరిశంకర్ ద్వారా నాకు ధ్యానం పరిచయం అయింది. కానీ ఈ బ్యాక్గ్రౌండ్ మన ఇంట్లో ఫస్ట్ నుంచి ఉంది. అంటే నేను మొదలుపెట్టే ముందర నుంచినే మా ఇద్దరు సిస్టర్స్, ఎల్డర్ సిస్టర్స్ ఇద్దరు 5 years బ్యాక్ నుంచినే ధ్యానం చేసేవాళ్ళు. అంటే నేను 2008 అంటే వాళ్ళు 2003 నుంచినే ఈ ధ్యానంలో ఉన్నారు. ఓకే. మీ కుటుంబాన్ని మా పెద్ద సిస్టరు ఉమారాణి అని కొట్టూరులో స్టే చేస్తారు. రెండో సిస్టరు విశాలాక్షి ఆకలవాడి అని హుబ్లీలో స్టే చేస్తారు. అండ్ వీళ్ళిద్దరూ ఫస్టే మెడిటేషన్ స్టార్ట్ చేశారు. కానీ నాకు చాలా చెప్పేవారు, నీవు చెయ్యని. నేను ఎప్పుడు వద్దని చెప్పలేదు, కానీ ఆ చేసే టైం రాలేదు. అండ్ 2003లో నా మ్యారేజ్ అయింది. అండ్ ద డెస్టినీ అని చెప్పొచ్చు. మా వైఫ్ కూడా షీఈస్ డూయింగ్ మెడిటేషన్ ఫ్రమ్ సిన్స్ 1997. ఓ, అలా తను కూడా వచ్చిన వెంటనే నుంచి నాకు మెడిటేషన్ చేయండి అని చెప్పారు. కానీ అందరికి తెలుసు, ఇంట్లో వాళ్ళు చెప్తే మెడిటేషన్ స్టార్ట్ చెయ్యము అని. అదే నాకు కూడా జరిగింది. నా ఫ్రెండ్ హరిశంకర్ మా ఒక ఆఫీస్కి వచ్చినప్పుడు వాళ్ళ ఇంకో ఫ్రెండ్కి ఇన్ఫామ్ చేశారు, మనం ఇలా మెడిటేషన్ క్లాసెస్ కంబైన్డ్ విత్ యోగా అండ్ ప్రాణాయామ స్టార్ట్ చేశాము, నీవు జాయిన్ అయ్యని నా ఇంకో ఫ్రెండ్కి ఇన్వైట్ చేసేకి ఆయన వచ్చారు. కానీ నన్ను చూసి, బీయింగ్ ఈజ్ ఏ క్లాస్మేట్ ఆఫ్ మై సిస్టర్, థర్డ్ సిస్టర్ హరిశంకర్ గారు, మా థర్డ్ సిస్టర్ అనితా వారణాసి అని గుత్తిలో ఉంటారు. వాళ్ళ క్లాస్మేట్ హరిశంకర్ సారు. అలా పరిచయం నాకు. ఆయన నన్ను చూసి, నీవు కూడా ఎందుకు జాయిన్ అవ్వకూడదు, మంచిది కదా అని అన్నప్పుడు, ఎవరైతే నా ఆఫీస్కి ఫ్రెండ్ వచ్చారో ఆయన వెళ్ళలేదు, కానీ నెక్స్ట్ డే నేను వెళ్ళాను. ఓకే. హరి గారు వచ్చేసి ఇక్కడ హొస్పేట్లో ధ్యాన ప్రచారంలో ఉంటారు. హరిశంకర్ ఫ్రమ్ 1996 తను ఇక పిరమిడ్ మెడిటేషన్ స్టార్ట్ చేశాడు. హీఈస్ ఫౌండర్ ఆఫ్ పిఎస్ఎస్ఎం ఇన్ హొస్పేట్. అండ్ తను అండ్ లవీనా బల్డోటా గారు సిన్స్ 1996 నుంచి వాళ్ళు ఆనపనసతి మెడిటేషన్ స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి దే ఆర్ కంప్లీట్లీ కోఆర్డినేటెడ్ విత్ పత్రి సార్. ఇంకా 2008లో నాకు వాళ్ళ ద్వారా ఇలా ధ్యానం పరిచయం అయ్యి నా జీవితంలో ఒక కొత్త అధ్యాయం షురు అయింది. సో అక్కడ ఆఫీస్ స్పేస్లో మీరు అలా ఆఫీస్లో వచ్చి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కానీ ద మెడిటేషన్ వాజ్ ఇన్ యోగా సెంటర్. సమ్ యోగా రీడింగ్ రూమ్ అని, టౌన్ రీడింగ్ రూమ్ అని అక్కడ యోగా జరుగుతూ ఉంది. అక్కడ దే హ్యావ్ అరేంజ్డ్ ఇట్ అండ్ ఇట్ వాజ్ రన్నింగ్ ఫ్రమ్ సిన్స్ 4-5 months. అక్కడ జాయిన్ అయ్యని నాకు చెప్పారు. ఓకే. అలా నేను ధ్యానంలో రావడం జరిగింది. సార్, ఇప్పుడు మనం హొస్పేట్లో అద్భుతమైన పిరమిడ్ ప్రాంగణంలో ప్రకృతిలో చాలా బాగుంది సార్. ఎస్ సార్. అండ్ ఇక్కడ మీ యొక్క అనుభవం కంటిన్యూ చేద్దాం సార్. ఎస్ సార్. ఎప్పుడైతే నేను ధ్యానం మొదలు పెట్టాను, ఇంకా నా మిస్సెస్ చాలా తోడయింది.
ఇంకా ఇద్దరు ఒక్కరోజు ఆఫ్టర్ 1 వీక్ ఆఫ్ మై మెడిటేషన్ స్టార్టెడ్, నేను అప్పుడు ఒక్కరోజు మా మిస్సెస్ చెప్పిన వెంటనే మనం టెర్రస్ మీద ధ్యానం కూర్చున్నాము. ధ్యానంలో మిస్సెస్కి 4 కనిపిస్తున్నారు అని చెప్పింది. కానీ తను రియలైజ్ చేయలేకపోయింది. తన వితౌట్ అంటే తను క్రిస్టల్ క్లియర్గా చూడలేకపోయింది. తనకు ఇంట్యూషన్ వచ్చింది 4 వచ్చారు అని. ఇంకా నేను కంటిన్యూ చేశాను నా మెడిటేషన్. అప్పటికి నేను పత్రి సార్ని చూడలేదు. ఒక స్పిరిచువల్ రియాలిటీ బుక్ హరిశంకర్ మాస్టర్ చూపించినారు, దాని మీద పత్రి సార్ ఫోటో చూశాను అంతే. అండ్ నేను ఎప్పుడు 5 years ఉన్నప్పుడు మై మదర్ వెకేటెడ్. ఓకే. అండ్ నేను వచ్చింది 2008 వెన్ ఐ వాజ్ 32 years ఓల్డ్. 32 years అప్పుడు నేను మెడిటేషన్లో వచ్చాను. అండ్ అక్కడ నేను ఏం గమనించానంటే ఆఫ్టర్ 5 minutes నాకు పత్రి సారు హరిశంకర్ మాస్టర్ ఇద్దరు కనిపిస్తున్నారు. అక్కడ నాకు ఆశ్చర్యం అనిపించట్లేదు, ఎందుకంటే మై ఐస్ ఫర్ క్లోజ్ ఉండి కూడా నాకు హరిశంకర్ మాస్టర్ పత్రి సార్ క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తున్నారు ధ్యానంలో. దట్ వాజ్ ద థర్డ్ ఐ ఓపెనింగ్. బట్ ఎవ్రీ వన్ సేస్ దట్ ఫస్ట్ టైం వాళ్ళకు థర్డ్ ఐ ఓపెన్ అయినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది అని. నాకు అక్కడ ఏం ఆశ్చర్యం కలగలేదు, కానీ ఐ వాజ్ జస్ట్ విట్నెస్. నేను గమనిస్తున్నాను. అప్పుడు సారు ఇక్కడ రా అని చెప్పారు. ఫస్ట్ టైం చెప్పారు, నేను ఐ వాజ్ క్వైట్. మరీ సెకండ్ టైం మరీ సార్ పిలిచారు, కమ్ హియర్ అని. నేను థర్డ్ టైం చెప్పాను, సార్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు కమ్ అని. అప్పుడు నెక్స్ట్ మూమెంటే నా ఒక చెయ్యి హరిశంకర్ మాస్టర్ ఇంకో చెయ్యి పత్రి సార్ పట్టుకొని ఇట్లా లాగినారు. అండ్ మై యాస్ట్రల్ బాడీ హ్యాస్ రిలీజ్డ్. ఓ వావ్. అండ్ ఐ కుడ్ సీ మై సెల్ఫ్ విత్ ద పత్రి సార్ అండ్ హరిశంకర్. అండ్ సార్ అన్నారు, నాకు సెకండ్ ఇచ్చారు. సెకండ్ ఇచ్చి కమ్ హియర్, ఐ విల్ మీట్ యూ ఇంపార్టెంట్ పర్సన్ అని అన్నారు. నాకు ఆశ్చర్యం అయింది అప్పుడు, ఎవరిని మీట్ చేపిస్తారు నన్ను అని. స్ట్రైట్ వే పిలుచుకొని పోయి మా మదర్ ముందర నిలబడ్డారు. ఓకే. మీ మదర్ మీ చిన్నప్పుడు బాడీ వేకేట్ చేశారు. అప్పుడు నాకు ధ్యానంలో మా మదర్ని ఫస్ట్ మీట్ చేపించింది పత్రి సార్. వా. మీట్ చేసి మాట్లాడాయా, ఏం మాట్లాడతావు నువ్వు అన్న. అండ్ అక్కడ నాకు ఏది వర్డ్స్ లేదు, స్పీచ్లెస్. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఐ సా మై మదర్ ఇన్ మై మెడిటేషన్ అండ్ టీయర్స్ వర్ రోల్ డౌన్. అక్కడ మాటలు లేవు. నేను ఆ ఒక అనుభవాన్ని పొందానప్పుడు. నెక్స్ట్ అది అయినాక అంటే నేను వెన్ ఐ వాజ్ ఇన్ 26 years, మా గ్రాండ్ మదరు ఒక 20 years నుంచి తను నడవలేదు. ఒక సెప్టిక్ వల్ల తను కూర్చొనే ఉంటుండే. నాకు 26-27 years ఉన్నప్పుడు తను బాడీ వెకేట్ చేసింది. గ్రాండ్ మదర్. అక్కడ మా మదర్ పక్కన మా గ్రాండ్ మదర్ కూడా నిలబడారు. నేను సడన్గా హౌ కుడ్ ఐడెంటిఫై అంటే అది కూడా నాకు ఒక క్వశ్చన్ మార్క్. తన యంగేజ్లో ఉంది. ఐ సా హర్ హోల్ ఆఫ్ మై లైఫ్ వెన్ షీ వాస్ ఇన్ హర్ ఓల్డ్ ఏజ్. ఆ పిక్చరే నాకు తెలుసు, కానీ తన యంగ్ ఏజ్ పిక్చర్ నాకు తెలీదు. కానీ ఐ కుడ్ సీ హర్ ఇన్ హర్ యంగ్ ఏజ్. నేను అన్నాను, ఎలా మీరు చక్కగా నిలబడినారు, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అప్పుడు తను చెప్పింది, ఇక్కడ ఏది డిజబిలిటీస్ ఉండవు, ఇక్కడ మనము చిరు యవ్వనంగా ఇక్కడ ఉంటాము, ఇది ఇక్కడ ఒక వైశిష్టము అని చెప్పింది. ఓకే. చెప్పిన వెంటనే నాకు అప్పుడు అర్థమైంది, అంటే ఫర్ సోల్స్ దెర్ ఈజ్ నో యంగ్ ఏజ్ అండ్ ఓల్డ్ ఏజ్, దెన్ ఆల్వేస్ లివ్ ఇన్ ఏ ఒక లైట్ స్టేట్. అక్కడ ఏజ్ బ్యారియర్ ఉండదు, ఒక మూమెంట్ ఉండదు, దే ఆల్వేస్ గ్లో లైక్ ఎ లైట్. అది తెలుసుకున్నాక నేను అండ్ ఆ ఒక ఎక్స్పీరియన్స్ కంప్లీట్ అయింది. అక్కడ మదర్తో కూడా మాట్లాడారా సార్? మాట్లాడాను. అంటే అక్కడ నేను అదే చెప్పాను కదా, ఏం మాట్లాడలేదు మా మదర్తో. ఇట్ వాజ్ జస్ట్ ఎమోషన్. అండ్ నేను అబ్జర్వ్ చేశాను అంతే. చూశాను,
తను స్మైల్ ఇచ్చింది, నేను స్మైల్ చేసి ఇంకా అలాగే ఏడుస్తూ ఆనంద బాష్పాలు వచ్చాయి ఇంకా. అంటే మీ మదర్తో బాగా అటాచ్మెంట్ ఉండిందా మీకు చిన్నప్పుడు? లేదు సార్, అంటే ఒక 5 years వరకు నా మెమోరీస్ ఉన్నాయి. అండ్ ఆఫ్టర్ 4 sisters ఐ వాజ్ ద సన్. అండ్ షీ లవ్డ్ వెరీ మచ్. అంటే ఒక నలుగురు తర్వాత ఒక సన్ పుడితే ఎంత అటాచ్మెంట్ ఉంటుంది అందరికి తెలుసు. ఇక్కడ ఒక ఆడపిల్ల మగవాడు అని కాదు, కానీ ఒక సపరేట్ అటాచ్మెంట్. కానీ నేను ఆ ఎక్స్పీరియన్స్ ఒక 5 years వరకే చెందగలను. అండ్ ఇట్స్ హర్ డిసిషన్. అక్కడ అది ఎక్స్పీరియన్స్ అయినాక నేను 6th year నుంచి అప్పుడే మీకు కాస్త ప్రపంచ జ్ఞానం కానీ వీళ్ళందరూ కూడా అప్పుడప్పుడే అంటే అందుకే ఆ ఒక జ్ఞాపకాలు కొన్నే నాకు గుర్తున్నాయి. అండ్ ఫుల్లీ క్లియర్లీ ఐ కుడ్ నాట్ రిమెంబర్. ఓకే. అండ్ అప్పటి నుంచి నేను డిసైడ్ అయిపోయినాను, ఎస్, అండ్ దిస్ ఈజ్ ఎ వెరీ గ్రేట్ జర్నీ ఐ స్టార్టెడ్. అండ్ నేను నా ఒక లాస్ట్ బ్రెత్ వరకు నేను దీన్ని వదలను. అండ్ ఐ హ్యావ్ డిసైడెడ్. అప్పటి నుంచి నాకు ఇంకా ప్రతిరోజు ఎక్స్పీరియన్సెస్ మొదలయ్యాయి. ఇది ఆ రోజు స్టార్ట్ అయిన వెంటనే. అండ్ అదే చెప్తున్నాను, ఎందుకంటే మన లైఫ్లో ఇద్దరు చాలా ఇంపార్టెంట్. ఒక్కరు ఫిజికల్ గురు అండ్ ద సెకండ్ వన్ ఈజ్ అవర్ బ్రెత్. మా శ్వాసాన్ని గమనించండి అని మన గురుగారు చెప్పారు. కానీ ఆ శ్వాసను గమనిస్తూ మన గురువు ఎంత ఇంపార్టెంట్, ఎవరైతే ఇంకా దైహికంగా ఇక్కడ మాతో పాటు ఉంటారో ఆ గురువు కూడా చాలా ఇంపార్టెంట్ అని ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా నాకు తెలిసింది. ఒక గురువు తన నమ్మిన వాళ్ళకి ఎవరికైతే మార్గదర్శనం ఇవ్వాలి అనుకున్నారు, ఇలా ఆ ఒక్క నాకు సిచ్యుయేషన్ అంటే ఎవరు కూడా దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేరు. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ అండ్ హీ అండర్స్టూడ్ మై సోల్ క్రావింగ్. ఏమైతే నా సోల్లో ఉంది చూడాలి అని మా అమ్మని అని అది సార్ అండర్స్టాండ్ చేసుకుని ఫస్ట్ మీటింగ్లోనే దాన్ని నాకు ఎక్స్పీరియన్స్ చేయాలా చేశారు, తీర్చేశారు. అంటే అక్కడ నాకు ఇంకా డిజైర్ లేదు. అంటే ఎలా ఒక ఫిజికల్ లైఫ్లో మన గురుగారు ఒక ఫిజికల్ డిజైర్స్ని డెమాలిష్ చేసేస్తారు, ఎండ్ చేసేస్తారు, దాన్ని ఫుల్ఫిల్మెంట్ ఇచ్చేస్తారు. సార్ అలా చేస్తూ మమ్మల్ని సర్వీస్ చేయాలి, ఒక ఈ యూనివర్స్ కోసము పని చేయాలి అని ఎలా మాస్టర్స్గా రెడీ చేస్తున్నారని నాకు అప్పుడు పత్రి సార్ గురించి తెలిసింది. ఒక గురువు ఒక క్రోస్ టుగెదర్ పీపుల్ని ఎలా మాస్టర్స్గా తయారు చేయగలరు అని నాకు ఈ నాట్ ఓన్లీ వర్క్స్ ఇన్ ఫిజికల్ రిలీమ్, ఈ వర్క్స్ మల్టీ డైమెన్షనల్లీ. అంటే ఎన్నో ఒక ఆయామలో మన గురుగారు పని చేస్తున్నారు. ఎన్నో ప్లానెట్స్లో మన గురువుకి ఒక కాన్షియస్ వర్క్ చేస్తుంది. ఆ ఒక ఎక్స్పీరియన్స్లో నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. అంటే ఒక ఫిజికల్ గురువు ఎంత ఇంపార్టెంట్ మన ఎదుగుదలకి. ఒక ఫిజికల్ గురువు వల్లనే మన సోల్ క్రావింగ్స్ క్లియర్ అయిపోతాయి. మన ఫిజికల్ గురువు వల్లనే మా ఒక పర్పస్ ఆఫ్ లైఫ్ చేయడానికి మొదలు పెడతాం మనం. అంటే అక్కడ చెప్పొచ్చు, ఒక గురువు ఒక కలయిక నుంచి మా ఒక లైఫ్ పర్పస్కి నాంది పెడతాం మనం. ఎస్, హీ ఈజ్ ఏ ఫౌండేషన్ ఫర్ అవర్ పర్పస్ ఆఫ్ లైఫ్. హీ కంప్లీట్లీ స్టాండ్స్ విత్ అస్ టు realize our purpose of life, and he makes us to realize our purpose of life, and then he just stands like a witness. ఒక సాక్షిభూతంగా నిలబడి మమ్మల్ని నడిపిస్తారు. అది మా పత్రి సార్ ఒక గొప్పతనం. he never says I guides you, he never say నేను ఇది చేశాను అది చేశాను మీకోసమని ఒక్క మాట ఎవరు కూడా వినలేదు, చెప్పరు మాస్టర్స్. ఎందుకంటే పత్రి సారు హీ ఈజ్ ఏ యూనివర్సల్ మాస్టర్, విశ్వగురు అని చెప్పచ్చు.
ఒక విశ్వగురు ఎప్పుడు విశ్వానే కోరుకుంటాడు, విశ్వమంతా తన ఫ్యామిలీ అని కోరుకుంటాడు. ఎలా కృష్ణ పరమాత్ముడు వసుదేవ కుటుంబకం అని చెప్పారో దాన్ని పాటించి చూపిస్తున్నారు సార్. సార్తో మనం మా జర్నీ స్టార్ట్ చేసాము, ఒక పిఎస్ఎస్ఎం మూమెంట్లో నడుస్తున్నాము అంటే ఇది ఒక వన్నెస్కి ఎగ్జాంపుల్ అవ్వాలి. ఈ ఒక ఏకత్వానికి అందరికీ ఇది ఉదాహరణం అవ్వాలి. ఎందుకంటే పత్రి సార్ ఎప్పుడు ఏకత్వంలోనే ఉన్నారు. కానీ మనం ఎలా ఉన్నాము, మనం ఏం చేస్తున్నాము, మనం ఏకత్వంలో ఉన్నామా లేదా, అనుక్షణం ప్రతి క్షణం మనం మమ్మల్ని చెక్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనం ఏకత్వంలో ఉన్నామో మా ద్వారా ఇంకా ఏ తప్పులు జరగవు. మనం టోటలీ యూనివర్సల్ కోసము మనం ఇంకా పని చేయడం మొదలు పెడతాం. ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఇన్నర్లీ. ఇంకా బయట నుంచి సజెషన్స్ అవసరం ఉండదు. ఎస్, ఆ ఇంట్యూషన్ ద్వారా ఒక లోపల నుంచి మాకు ఆ ఎంకరేజ్మెంటు అన్ని విధంగా మన సోలే గైడ్ చేస్తూ వెళ్ళిపోతుంది. సో సార్, అప్పుడు ఫస్ట్ టైం సార్ అక్కడ మెడిటేషన్లో ఎక్స్పీరియన్స్ ఇచ్చినప్పుడు అప్పటి వరకు మీరు సార్ని ఫిజికల్గా కూడా చూడలేదు. ఫిజికల్గా చూడలేదు, జస్ట్ ఓన్లీ నేను స్పిరిచువల్ రియాలిటీ మీద సార్ ఫోటో చూశాను. ఆ సార్ ఫోటో కూడా అంటే అక్కడ నాకు ఐడెంటిఫై అవ్వాలి అని ఆ ఫోటో నాకు హరిశంకర్ సార్ చూపించారో ఏమో. ఓకే, ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ అవ్వాలి అంటే దట్ ద ప్రియర్ ప్రాసెస్ కరెక్ట్. అంటే ఎన్నోసారి అంటే అన్ఎక్స్పెక్టెడ్గా సార్ హరిశంకర్ సార్ ఫోన్ చేశారు నాకు. ఒకసారి ఇంకో ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. ఎస్ సార్. ఎక్స్పీరియన్స్ స్టార్ట్ అయినాయి, ఇంకా ఆస్ట్రల్ ఎక్స్పీరియన్స్ మొదలైనాయి. టోటలీ మాస్టర్స్ ఇంకా నాకు మెసేజెస్ ఇస్తూ పోయినారు. ఇంకా నేను రాసుకుని ఎవ్రీథింగ్ ఐ వాజ్ డాక్యుమెంటింగ్. అంటే మీరు తర్వాత జరిగే ఆస్ట్రల్ ఎక్స్పీరియన్సెస్ అంతా కూడా మీకు ఒక ఎలాంటి ఒక కన్ఫ్యూజన్ అంతా కూడా ఏం లేదు, ఐఎమ్ ఫుల్లీ క్లియర్. అదే ఆ ఒక క్వెస్ట్ కూడా నేను మీకు తర్వాత చెప్తాను. ఆ ఒక క్వెస్ట్ ఉండేది ఎలాగంటే ఎందుకు నాకు ప్రతి ఒక్క థర్డ్ ఐ ఓపెనింగ్లో ఆస్ట్రల్ ట్రావెల్లో ఈ ఎక్స్పీరియన్సెస్లో మాస్టర్ కనిపించినప్పుడు నాకు ఆశ్చర్యం లేదు, ఆశ్చర్యం అవ్వట్లేదు. ఇట్ వాజ్ లైక్ ఎ నార్మల్ పొజిషన్, నార్మల్గా వెళ్తూ ఉంది, న్యాచురల్గా వెళ్తూ ఉంది. ఆ క్వెస్ట్ నాకు ఎప్పుడు ఉండేది. ఎందుకంటే వేరే మాస్టర్స్ చాలా ఆశ్చర్యంగా చెప్తూ ఉండేవాళ్ళు. నాకు ఈ ఫస్ట్ టైం ఇలా థర్డ్ ఐ ఓపెన్ అయింది, నాకు ఇలా కనిపించింది నేచరు, నాకు ఐ వాజ్ వెరీ వండర్డ్ హౌ ఇట్ హ్యాపెన్స్ అని. బట్ నెవర్ ఐ ఫెల్ట్ నెవర్ ఇన్ దట్ వే. కానీ ఆ క్వెస్ట్ ఉండేది నాకు, దానికి తర్వాత సమాధానం వచ్చింది. ఇంకా ఇంకో ఎక్స్పీరియన్స్ ఏమంటే ఒకసారి 12 o'clockకి హరిశంకర్ మాస్టర్ నాకు ఫోన్ చేసి, ఇట్స్ వాజ్ అన్యూజువల్ టైం. అక్కడ పొద్దున రాత్రి అయినా చేస్తారేమో, కానీ చెప్పారు ఇలా నీవేమైనా ఆస్ట్రల్ వర్క్లో నీకు కన్ఫ్యూజన్ ఉంటే యూ కెన్ కాల్ పత్రి సార్ని పిలిచినప్పుడు నీకు అక్కడ ఫుల్లీ క్లియర్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ డే నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నేను ఆస్ట్రల్ ట్రావెల్ చేశాను. ఐ కుడ్ సీ సో మెనీ బుద్ధిస్ట్ మాంక్స్ వర్ సిట్టింగ్. అండ్ అక్కడ లాస్ట్లో ఒక కట్ట లాగా ఉంది, ఏమంటే ఈ బోధివృక్షం అంటాం కదా, అలాగుంది. అక్కడ బుద్ధ కూర్చున్నారు. నేను ఆ బుద్ధిస్ట్ మాంక్స్ సైడ్లో నుంచి వెళ్తూ ఇంకా బుద్ధాని మీట్ చేద్దామని వెళ్ళాను. నేను ఎలా ముందు వెళ్తూ ఉన్నాను, ఆ ఒక కట్ట ఒక బోధివృక్షము వెనక్కి వెళ్తా ఉంది. బోధివృక్షం ఉన్న ప్లేస్ టోటల్ వెనక్కి వెళ్తా ఉంది. ఐ కుడ్ నాట్ రీచ్. ఎలా నేను ముందు సాగుతున్నాను అది ఎలా వెనక్కి వెళ్తా ఉంది. నేను 2 times అలాగే జరిగింది. థర్డ్ టైం నేను పత్రి సార్ హెల్ప్ మీ అని జోరుగా అక్కడ ఆస్ట్రల్ ఎక్స్పీరియన్స్లో నేను పిలిచాను సార్. పిలిచినప్పుడు సార్ ఇమ్మీడియట్గా వచ్చారు. ఇమ్మీడియట్గా వచ్చి నా చేయి పెట్టుకున్నారు. ఇక్కడ ఎప్పుడైతే సార్ నా చేయి పెట్టుకున్నారు, ఇంకా ఆ ఒక టోటల్ కట్టతో ఆ బోధివృక్షం వెనక్కి వెళ్ళేది కదా, అది స్టాప్ అయింది ఇమ్మీడియట్గా. ఓకే, బుద్ధ అక్కడి నుంచి దిగి వచ్చారు. వావ్. దిగి వచ్చినాక సార్ అన్నారు, ఏం మాట్లాడతావు. సార్ దట్ వాజ్ వండర్ఫుల్. అంటే ఒక గురువు ఆస్ట్రల్ ట్రావెల్లో ఎలా మాకు
హెల్ప్ చేస్తారు, మాకు మాస్టర్స్తో కనెక్టివిటీ చేపిస్తారు అని ఆ ఒక ఎక్స్పీరియన్స్ నేను పొందాను. అండ్ అక్కడి నుంచి అక్కడ ఎలా జరిగింది సార్ కన్వర్జేషన్ అంటే సార్ స్టార్టింగ్లో ఎలా ఉండేదంటే ఐ కుడ్ సీ ఓన్లీ ద మాస్టర్స్. వాళ్ళ ఒక స్పీచ్ చాలా తక్కువ వినపడేది. అది నాకు వినపడేది కాదు. అండ్ ఐ కుడ్ వ్యూ దెమ్ అక్కడ ఓన్లీ ఫర్ విజువల్ ఎఫెక్ట్. ఓకే. తర్వాత ఇంకా నాకు ఫర్దర్గా ఇంకా సౌండ్ కూడా చాలా క్లియర్గా ఇంకా స్టార్ట్ అయింది. ఇట్ వాజ్ ఆన్ గోయింగ్. ఫస్ట్ మాస్టర్స్ వాయిస్ నాకు వినపడింది, నేను మాట్లాడేది కాదు ఆ ఎక్స్పీరియన్స్లో. నెక్స్ట్ ఇంకా అలాగే ఇంకా ధ్యానంలో ఇంకా ముందు సాగుతూ నేను కూడా క్వశ్చన్ వేసేది, ఇంకా మాస్టర్స్ ఆన్సర్ ఇచ్చేవాళ్ళు. సో మీకు సార్ యాక్చువల్గా ఫస్ట్ ఎక్స్పీరియన్స్లో మిమ్మల్ని తీసుకొచ్చారు, ఫిజికల్ బాడీ నుంచి యాస్ట్రల్ బాడీ రిలీజ్ అయ్యే ప్రాసెస్. అండ్ ఇట్ వాజ్ మదర్ చూపించారు, ఫస్ట్ మైండ్ లెవెల్లో క్లియర్ చేశారు. ఎస్ సార్. అక్కడ బుద్ధాన్ని కనెక్ట్ చేశారు. ఇట్స్ ఎ స్పిరిచువల్ అటాచ్మెంట్ అంటాను నేను. అంటే స్పిరిచువల్ జర్నీని గుర్తు చేశారు సార్. బుద్ధ అంటే మనకు అందరికి తెలుసు, మా ఒక సార్ ఒక ఉద్దేశమే శాకాహార జగత్తు, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్ని నిర్మాణం చేయాలి. దట్ ఈస్ ద వెరీ సెల్ఫ్లెస్ వర్క్ వాట్ బుద్ధ డిడ్. అందరికీ ఇల్లుకు వెళ్ళి ఊరుకు వాళ్ళు ట్రావెల్ చేస్తూ ఎలా బుద్ధ అందరికీ స్పిరిచువాలిటీ నుండి ఆధ్యాత్మిక గురించి చెప్పారో అలా చేయాలి అనే ఒక మెసేజ్ సారు నాకు ఆ బుద్ధాన్ని కనెక్ట్ చేసి చెప్పారు. దట్ వాజ్ ద లర్నింగ్. ఆ ఎక్స్పీరియన్స్లో అక్కడ నా సోల్ కార్వింగ్, ఫిజికల్ డిజైర్ ఏదైతే ఉండేది దాన్ని కంప్లీట్ చేశారు. ఇక్కడ నా లైఫ్ పర్పస్ చూపించారు సార్. నెక్స్ట్ సారు నేను ఫిజికల్గా సార్ని కలిశాను. అప్పటి వరకు సార్ని కలవలేదు. అవి రెండు ఎక్స్పీరియన్స్ అయినాక సార్ హొస్పేట్కి ప్లాన్ చేశారు, హొస్పేట్కి వచ్చారు. హరిశంకర్ మాస్టర్ అని సార్తో పిలుచుకుని పోయారు. అండ్ ఇట్ వాజ్ జస్ట్ ఒక హాఫ్ డే స్టే సార్ది. అది ఏ ఇయర్ సార్? సార్ ఇది 2009లో సార్. 2009లో మెడిటేషన్కి వచ్చిన 1 ఇయర్కి 2009లో. అండ్ 2009 స్టార్టింగ్లో అక్కడ సార్తో మీట్ అయినాము. అండ్ హరిశంకర్ సెడ్ ఈజ్ ఆల్సో మెడిటేటర్ అండ్ హీ హ్యాస్ సో మెనీ ఎక్స్పీరియన్సెస్ సార్. అంటే ఎస్ అవునా అన్నారు. అండ్ సార్ దగ్గర నేను కూర్చొని ఇంకా మెడిటేషన్ స్టార్ట్ చేసాం. సార్ ఫ్లూట్ వాయించే స్టార్ట్ చేసేసారు. అండ్ ఇన్ దట్ ఫ్లూట్ మెడిటేషన్ అంతా అయ్యింది. అక్కడ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు. అంతా అయినాక సార్ అన్నారు, సార్కి తెలిసిపోయింది. సార్ అన్నారు, ఎస్ స్వామీజీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అన్నారు. ఇమ్మీడియట్గా అన్నప్పుడు నేను చెప్పాను, సార్ నేను మిమ్మల్ని ఒక 5 పత్రిసార్స్ చూస్తున్నాను సార్. అక్కడ మెడిటేషన్లో మీరు ఒక్కరే కాదు సార్, మీరు 5 మెంబర్స్ అయిపోయినారు. సేమ్ 5 పత్రిజీస్ ఐ కుడ్ సీ సార్. ఒక్కరైతే ఫ్లూట్ వాయిస్తున్నారు, ఇంకొకరు తబలా వాయిస్తున్నారు, ఇంకొకరు ధ్యానం చేస్తున్నారు, ఇంకొకరు ఒక సితారని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వాయిస్తున్నారు, ఒక్కరు పాడుతున్నారు. ఓకే. ఇలా డిఫరెంట్గా 5 మెంబర్స్ ఒకే పర్సన్ మల్టీ డైమెన్షనల్గా చూశాను సార్ అని మెడిటేషన్లో ఎక్స్పీరియన్స్ ఇలా అయ్యింది సార్ నాకు. అంటే సారు అవునా అన్నారు. అంటే ఎప్పుడు సారు ఏమీ తెలియకుండా ఎలా మాకు ఆన్సర్ ఇస్తారో అలా విధంగానే ఎస్ చెప్పారు. ఎస్ యూ హ్యావ్ సీన్ మై మల్టీ డైమెన్షనల్ అని అప్పుడు సార్ చెప్పారు. మనం ఎవరైతే ధ్యానం చేస్తారో మల్టీ డైమెన్షనల్లా వర్క్ చేస్తామో మన ఎన్నో బాడీస్ రిలీజ్ అవుతాయి ఈ ఫిజికల్ బాడీ నుంచి. మల్టీ డైమెన్షనల్ వర్క్ చేసేటప్పుడు ఆ ఒక 5 బాడీస్ నువ్వు చూసావు అని సార్ చెప్పారు. దట్ వాజ్ అ గ్రేట్ లెర్నింగ్ అప్పుడు నాకు. అంటే ఇలా కూడాను ఆస్ట్రల్గా మనం స్పిరిచువల్ వర్క్ చేయొచ్చా, ఫిజికల్గా చేస్తూ ఆస్ట్రల్ వర్క్ కూడాను ఉంటుందా అని నాకు అప్పుడు తెలిసింది. అప్పుడు తెలిసినాక నాకు నెక్స్ట్ 2011లో ఐ వాజ్ కనెక్టెడ్ విత్ సిరియన్ స్టార్ వరల్డ్ జియాన్ మాస్టర్ అని 2011లో జియాన్ మాస్టర్ అని కనెక్ట్ అయ్యారు. సిరియన్ స్టార్ వరల్డ్ నేను ధ్యానం చేస్తూ వాళ్ళు కనెక్ట్ అయ్యారు. ఎలా మనము ఒక బ్యాట్మ్యాన్ని చూస్తాం కదా బ్లాక్ డ్రెస్లో,
అలా ఆ మాస్టరు ఆ బ్యాట్మెన్ ఇంకైతే ఇంకా క్లోజ్ చేసుకుంటారో ఆయన మాస్టర్ ఐస్ క్లియర్గా కనిపిస్తున్నాయి, టోటల్ బ్లాక్గా ఉంటుంది. ఆయన కనెక్ట్ అయ్యారు. ఆయన కనెక్ట్ అయినప్పుడు అక్కడ కూడా నాకు మెడిటేషన్లో ఎలా ఉండేది అంటే ఏ ఎక్స్పీరియన్స్ అయినా రాని నాకు ఒక ఫియర్ అనేది ఉండేది కాదు. న్యాచురల్ విట్నెస్ చేస్తూ ఆ దాంట్లో ఏం లెర్నింగ్ తీసుకోవాలి అని చేస్తూ వెళ్తూ పోయేవాడిని నేను. అక్కడ కనెక్ట్ అయినాక నేను ఇమీడియట్లీ మై సోల్ స్టార్టెడ్ క్వశ్చనింగ్, ఎస్ వై యూ హ్యావ్ కమ్ అండ్ వాట్ ఈస్ ద మెసేజ్ ఫార్ మీ. అండ్ ఈ సెడ్, నీవు ధ్యానం చేస్తున్నావు, ఎక్కడైతే నీవు ధ్యానం చేస్తావో నన్ను ఇన్వైట్ చేయి, నేను అక్కడ ఎనర్జీస్తో నింపేస్తాను కంప్లీట్గా అని చెప్పారు. కానీ మన లాజికల్ మైండ్ ఎప్పుడు చెప్తూ ఉంటుంది ఫిజికల్గా టెస్ట్ చేయని. ఓకే. నేను గ్రూప్ మెడిటేషన్ చేసేటప్పుడు మా ఒక లోకల్ వస్పేట్ గ్రూప్ మెడిటేషన్ చేసేటప్పుడు నేను అక్కడ జియాన్ మాస్టర్ని ఇన్వైట్ చేశాను. ఇన్వైట్ చేసినప్పుడు అప్పుడు ఆ రోజు అందరూ చెప్పారు, ఈరోజు చాలా ఎనర్జీ ఉంది, నార్మల్గానే ఆనపనసతి ధ్యానం చేస్తున్నాం, ఎందుకు ఎనర్జీ ఇంత ఎక్కువ ఉంది అని చెప్పారు. దట్ వాజ్ మై ఫస్ట్ టెస్టింగ్. నేను మరీ ఇంకోసారి ఈ మాట హరిశంకర్ సార్తో చెప్పాను. ఇంకా నెక్స్ట్ మనం వర్ష మురార్క, లవీనా బల్డోటా మేడము అందరూ కూర్చొని ఒకసారి లవీనా బల్డోటా మేడం ఇంట్లో ధ్యానం చేసేవారు. అక్కడ మేడంతో షేర్ చేశాను నేను. అక్కడ కూడా ఇన్వైట్ చేశాను నేను. ఇన్వైట్ చేసినప్పుడు అక్కడ వర్ష మురార్క, షీ ఈజ్ ఏ థర్డ్ ఐ మాస్టర్, తను ఎక్స్పీరియన్స్ చేసింది. ఎస్, ఆ మాస్టర్ వచ్చారు, ఈజ్ కనెక్టెడ్ అండ్ ఆయన చాలా ఎనర్జీస్ ఇస్తున్నాడు అని అప్పుడు మాకు కన్ఫర్మ్ అయిపోయింది. సెకండ్ సిట్టింగ్లో అక్కడి నుంచి ఇంకా నేను ఎవ్రీ మెడిటేషన్లో ఐ యూస్ టు కాల్ జియాన్ మాస్టర్ అండ్ ఆయన మాకు కొన్ని ఆ క్వశ్చన్స్కు ఆన్సర్స్ చెప్పేవారు. ఇదంతా అయ్యింది. ఎనర్జైజ్ దర్ హోల్ మెడిటేషన్ సెషన్ అండ్ ఈ యూస్ టు గివ్ మెసేజెస్. ఇలా నాకు జియాన్ మాస్టర్ ఎక్స్పీరియన్స్ అయింది సార్. నెక్స్ట్ ఇది అయినాక ఫ్యూ మెసేజ్ యూ రిమెంబర్ సార్? సార్ రైట్ మూమెంట్ అంటే జియాన్ మాస్టర్ ఎప్పుడు ఒక ఫ్యూ వర్డ్స్ చెప్పేవారు. అంటే కంప్లీట్లీ ఫర్గెట్ యువర్, మిమ్మల్ని మీరు మర్చిపోండి ధ్యానం కూర్చున్నప్పుడు. ఓకే. మర్చిపోయినప్పుడు మీరు ఈ విశ్వంతో కనెక్ట్ అవుతారు అని వాళ్ళు చెప్పేవారు. వండర్ఫుల్. ఓకే. మీరు ఈ ఫిజికల్ బాడీని, ఫిజికల్ రియాలిటీని ఎప్పుడైతే గుర్తు పెట్టుకుని ఉంటారో ఆ యూనివర్సల్కి కనెక్ట్ అవ్వకుండా అవుతారు. దీన్ని మర్చిపోయినప్పుడు మీరు కనెక్ట్ అవ్వగలరు అని ఆయన ఎప్పుడు మెసేజ్ ఇవ్వాలి. ఫిజికల్ రియాలిటీని మర్చిపోండి వెన్ యు ఆర్ మెడిటేటింగ్. ఓకే. వెన్ యు ఆర్ మెడిటేటింగ్ యూ ఫర్గెట్ యువర్ ఫిజికల్ రియాలిటీ. అప్పుడు ఆ వన్నెస్కి కనెక్ట్ అవుతారు, ఆ యూనివర్సల్ ఎనర్జీస్కి కనెక్ట్ అవుతారని వాళ్ళు చెప్పేవారు. గ్రేట్ సార్. అది అయినాక నెక్స్ట్ నాకు ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అంటే హరిశంకర్ మాస్టర్ మదరు బాడీ వెకేట్ చేశారు 2008లోనే, 2008 ఎండింగ్లోనే. అప్పుడు నాకు ఏం జరిగిందంటే హరిశంకర్ సార్ చెప్పారు, నువ్వు మెడిటేషన్ కూర్చొని అబ్జర్వ్ చెయ్యి అన్నారు. మీరు మెడిటేషన్లో కూర్చొని అబ్జర్వ్ చెయ్యి ఏం జరుగుతూ ఉంది అని. ఓకే. అప్పుడు నాకు చాలా ఎక్సైటింగ్ ఉండేది, ఈ కొత్త ఎక్స్పీరియన్స్ వస్తున్నాయి, ఒక లర్నింగ్ అని. నేను కూర్చున్నప్పుడు నేను అబ్జర్వ్ చేశాను, ఇద్దరు మాస్టర్స్ వచ్చారు. మాస్టర్స్ వాళ్ళ బాడీ వెకేట్ చేసేటప్పుడు వాళ్ళని పిలుచుకొని పోవడానికి వస్తారు. నేను ఏ బుక్లో కూడా వినలేదు, ఎవరితో కూడా వినలేదు, నేను అక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నాను థర్డ్ విజన్లో. ఆ మాస్టర్స్ వచ్చారు, వాళ్ళని పిలుచుకుని పోతున్నారు. కానీ వాళ్ళ మదర్ చెప్పారు వెయిట్ ఫర్ స్టిల్ 5 to 10 minutes. ఎందుకు అనుకున్నాను నేను, వై షీ ఈజ్ వెయిటింగ్ అని. వాళ్ళ మిస్సెస్ కంప్లీట్గా కన్సీవ్గా ఉండేది. సెకండ్ ఇష్యూకి ఫుల్ 9 months కంప్లీట్ అయ్యాయి. తను వాళ్ళ పుట్టినింటికి వెళ్ళింది. హరిశంకర్ వాళ్ళ మిస్సెస్ నాగరత్న అప్పుడు
కంప్లీట్గా కన్సీవ్గా ఉండేది. ఇంకా అప్పుడు వాళ్ళు వచ్చారు. అప్పుడు వచ్చిన వెంటనే షీ సెడ్ ఎస్ వీ షల్ మూవ్ నౌ. ఎందుకంటే హరిశంకర్ వాళ్ళ కొడుకుని చూడడానికి అక్కడనే ఎక్స్పీరియన్స్ చేయడానికి, ఓకే అట్ ద సోల్ లెవెల్ దే కెన్ సీ ఎవ్రీ వన్ ఇన్ ఎనీ ప్లేస్, బట్ తనకు అక్కడే ఎక్స్పీరియన్స్ చేయాలి అని ఉండేది. అక్కడ వాళ్ళ మనవుడిని చూసినాక దెన్ షీ సెడ్ టు ది మాస్టర్స్ వీ షల్ లివ్ నౌ. ఇంకా తన జర్నీలో వెళ్ళిపోయింది. ఓకే. అది వెళ్ళినాక నాకు ఒక ఆఫ్టర్ 1 వీక్ తను కనెక్ట్ అయ్యి ఇంకా షీ బికేమ్ మై స్పిరిట్ గైడ్. ఓకే. నేను అంటే ఆడు కూడా అప్పుడు ఇక్కడ ఫిజికల్ వరల్డ్లో ఇక్కడ ఉన్నప్పుడు మెడిటేషన్ అంతా కూడా తెలుసు. హరిశంకర్ మాస్టర్ మెడిటేషన్లో వచ్చిన అప్పటి నుంచి వాళ్ళు మెడిటేషన్ చేసేవారు. ఇంకా హరిశంకర్ మదరు నాకు స్పిరిట్ గైడ్ అయ్యారు అప్పటి నుంచి, బాడీ వెకెట్ అయినాక. ఇంకా వాళ్ళు ఇంకా స్టార్ట్ చేశారు. నాకు ఇంకా కమ్యూనికేషన్ స్టార్ట్ అయింది. ఇంకా మాకు ఏదైనా డిసిషన్స్ కావాలంటే ఇంకా మనం ఇన్వైట్ చేసేవాళ్ళు. ఇంకా ఆ సరస్వతి మాస్టర్, అంటే హరిశంకర్ వాళ్ళ మదర్ పేరు సరస్వతి, ఆ మాస్టర్స్కి ఇన్వైట్ చేసి మనం ఎంక్వైరీ చేస్తుండే. ఎలా మనం మీతో మాట్లాడుతున్నాము అలా నేను ఆ మాస్టర్స్తో మాట్లాడేవాను. అండ్ షీ సెడ్ ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. ఒక్కసారి ఏం చెప్పింది మాస్టర్, సరస్వతి మాస్టర్ ఏం చెప్పారంటే, నేను నెక్స్ట్ డే మీకు నైట్ 10 o'clock వచ్చి మీకు పిల్లలను ఎలా పెంచాలి అని గురించి మీకు ఒక 14 points ఇస్తాను, ఒక పాయింట్స్ ఇస్తాను మీకు అని చెప్పారు. నేను ఓకే మాస్టర్ అన్నాను. నెక్స్ట్ డే 10 o'clock నేను మెడిటేట్ చేస్తూ మా వైఫ్కి చెప్పాను, యు బీ రెడీ విత్ బుక్ అండ్ పెన్. వాళ్ళు ఏం మెసేజ్ ఇస్తారు నేను రాసేకపోదు, యూ గాన్ రికార్డ్ ఇట్. ఇంకా కరెక్ట్ ఎగ్జాక్ట్ 10 o'clock ఇంకా వాళ్ళు నాకు కనెక్ట్ అయ్యారు. నెక్స్ట్ డే కనెక్ట్ అయ్యి షీ స్టార్టెడ్ గివింగ్ దట్ మెసేజెస్. ఒక 14 messages నేను దాన్ని రాసి పెట్టాను. నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు, కానీ ఆ 14 messages వర్ దేర్. అండ్ ఇట్ ఈస్ ప్యూర్లీ ఒక పిల్లల్ని ఎలా పెంచాలి, ఒక పేరెంట్స్ పిల్లల్ని ఎలా పెంచాలి, పిల్లలకు ఎలా ఫ్రీడమ్ ఇవ్వాలి. ఓకే. ఫ్రీడమ్ ఇవ్వాలి. పిల్లల్ని వాళ్ళ చైల్డ్హుడ్లో వాళ్ళకి ఎటువంటి నేచర్ వాళ్ళది ఉంటుంది, వాళ్ళకి ఎలా మనం సపోర్ట్ చేయాలి, దీని గురించి 14 points. ఇట్స్ అ బ్యూటిఫుల్ పాయింట్స్. ఓకే. అలా నాకు స్పిరిట్ గైడ్ గురించి తెలిసింది. ఎవ్రీథింగ్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను. తర్వాత హరిశంకర్ మాస్టర్ వాళ్ళ ఒక బుక్స్ ద్వారా వాళ్ళు ఆ మెసేజ్ని తెలుసుకున్న వాళ్ళు. నేను ఇలా చెప్పిన వెంటనే హరిశంకర్ మాస్టర్ నాకు ఒక 5-6 days అయినాక చెప్పారు, దీన్ని స్పిరిట్ గైడ్ అని అంటారు. బాడీ వెకెట్ చేసి మనతో ఎవరు కనెక్ట్ అయ్యి వాళ్ళు మనకు మెసేజ్ ఇస్తారు, వాళ్ళని స్పిరిట్ గైడ్ అంటాం నేను. లేకపోతే మాకు తెలీదు. ఐ వాజ్ ఎక్స్పీరియన్సింగ్ ఆ ప్రాసెస్కి, ఆ మాస్టర్స్కి ఏమంటారని నాకు తెలీదు. అండ్ హరిశంకర్ మాస్టర్కి ఇట్ వాజ్ ఏ కోఇన్సిడెన్స్ అనను, కరెక్ట్గా గైడెన్స్ అంటాను. మాస్టర్స్ ఎగ్జాక్ట్లీ వాళ్ళు బుక్ తీసుకున్నప్పుడు అదే మెసేజ్ దొరికేది. ఒక యూట్యూబ్ ఓపెన్ కానీ ఎవరైనా ఫోన్ చేస్తే అదే మెసేజ్ చెప్పేవారు వాళ్ళకి. నాకు ఎస్టర్డే ఇలా జరిగింది అంటే వాళ్ళతో నేను షేర్ చేసినప్పుడు నెక్స్ట్ డే వాళ్ళకు దాని గురించి మెసేజ్ వచ్చేది. ఎవరైనా చెప్పారు వాళ్ళు బుక్స్ ద్వారా గానా, మాస్టర్స్ ద్వారా గానా వాళ్ళకి మెసేజ్ వచ్చేవాళ్ళు. లవీనా బల్డోటా మేడం గానా చెప్పేవాళ్ళు. ఇలా మాకు మా ఒక ఎక్స్పీరియన్స్కి నాకు జస్టిఫికేషన్ దొరికేది. ఇలా అవుతుంది, ఓ ఎస్ దే ఆర్ స్పిరిట్ గైడ్స్. ఇలా కంప్లీట్ నా నాలెడ్జ్ నాకు ఒక ఎక్స్పీరియన్స్ ద్వారానే నాకు ఇంకా పెరుగుతూ వెళ్ళింది. స్వాధ్యాయం చేయాలి అని సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, కానీ నా స్వాధ్యాయము నా ఎక్స్పీరియన్స్ ద్వారానే అయింది. వండర్ఫుల్. బుక్స్ రీడింగ్ ద్వారా స్వాధ్యాయం చేయాలి, కానీ నా ఎక్స్పీరియన్స్ ద్వారా నేను స్వాధ్యాయం చేస్తూ వెళ్ళాను. ఇట్ వాజ్ మై డెస్టినీ.
మీ డిజైన్ నేను అలా డిజైన్ చేసుకుని వచ్చాను. అందుకే నాకు బుక్స్ చదవడం ఇంకా అలా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. బికాజ్ యూఆర్ హ్యావింగ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఓకే. ఇంకా ఈ ఒక ఎక్స్పీరియన్స్ అయినాక నేను మెడిటేషన్ చేస్తూ అలా ఇంకా పిరమిడ్ స్టార్ట్ అయింది. పిరమిడ్లో వేరే ఇంకా హొస్పేట్లో పిరమిడ్ స్టార్ట్ కాలేదు. ఐ యూస్ టు హియర్ అబౌట్ ద పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్. ఒకసారి విజిట్ చేశాను కూడా అక్కడ. అండ్ నెక్స్ట్ 2015 నుంచి నా ఒక లైఫ్లో ఇంకొక మార్పు. 2015లో ఎవ్రీ టైం ఒక 2 years 3 yearsకి ఒకసారి మార్పు వచ్చేది. 2011లో ద హయ్యర్, 2008లో ద స్పిరిట్ గైడ్, 2011లో సిరియన్ స్టార్ వరల్డ్ జియాన్ మాస్టర్, నెక్స్ట్ 2015లో మరి ఇంకొక ఎక్స్పీరియన్స్ స్టార్ట్ అయింది. ఒకసారి మెడిటేషన్ చేస్తున్నాము అందరూ, గ్రూప్ మెడిటేషన్. నేను ఇంగ్లీష్ అంత పర్ఫెక్ట్ లేదు, ఎందుకంటే ఐ కుడ్ రైట్ అండ్ రీడ్ ఇంగ్లీష్, బట్ ఆ వే ఆఫ్ స్పీకింగ్ ఉంది కదా అది నాకు పర్ఫెక్ట్ లేదు. ఒక 20-25% ఇంగ్లీష్ స్పీక్, అంటే ఆ ఎసెంట్ ఏముంది కదా అంతనే నాకు తెలుసు. కానీ అక్కడ ధ్యానంలో ఏం జరిగిందంటే అందరు ధ్యానం కూర్చున్నాము. ఒక 15 minutes అయినాక కంటిన్యూస్గా ఒక 20 minutes ఒక ఇంగ్లీష్ స్పీచ్ వచ్చింది నా ద్వారా. వచ్చిన వెంటనే అంత మెడిటేషన్ అయినాక మా గ్రూప్ మెంబర్స్కి తెలుసు నేను ఇంత బాగా ఇంగ్లీష్ మాట్లాడతానా అని. తెలీదు, వాళ్ళందరూ తెలుసు. ధ్యానంలోనే మాట్లాడుతున్నాను, ధ్యానంలోనే చెప్తున్నాను నేను. 20 minutes స్పీచ్ ధ్యానంలోనే వచ్చింది. తర్వాత వాళ్ళు చెప్పారు, యు ఆర్ నాట్ స్పీకింగ్, వీ నో దిస్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఇంగ్లీష్. ఎవరు మాట్లాడారు మీ ద్వారా? నేను చెప్పాను అప్పుడు, లేదు స్వామి వివేకానంద గారు నా ద్వారా మెసేజ్ ఇచ్చారు. దట్ వాజ్ మై ఫస్ట్ ఛానలింగ్. అప్పటి నుంచి నా ఛానలింగ్ లైఫ్ స్టార్ట్ అయింది. అండ్ నేను స్వామి వివేకానంద గారిని ఫస్ట్ ఛానల్ చేశాను. దాని తర్వాత షిరిడి సాయి. మెసేజ్ ఏంటి సార్ వివేకానంద గారు? సార్ స్వామి వివేకానంద గారు టోటలీ అవేకెనింగ్ గురించి చెప్పారు. అవేకెనింగ్ అంటే ఒక ధ్యానం వల్ల మనము ఎలా అవేకెనం అవుతాం, ధ్యానం వల్ల ఒక ఈ ఫిజికల్ రియాలిటీలో ఆ స్పిరిచువల్ స్ట్రెంగ్త్తో ఎలా వర్క్ చేస్తాం, ఓకే, డిఫరెంట్ క్వాలిటీస్ ఎలా పొందుతాం, మనం ఒకేలాగా ఉండం, మనం మారిపోతాం. ఒక సోల్ కనెక్టివిటీ ఎలా ఎంత యూత్స్కి కావాలి అలా వాళ్ళు మెసేజ్ ఇచ్చారు. బేసికల్ యూత్కి తర్వాత మెడిటేషన్ చేస్తే ఒక పర్సన్లో ఎలా మార్పు వస్తుంది. ఓకే, వాళ్ళు సేమ్ యాజ్ లైక్ వాడు మెడిటేషన్ బిఫోర్ ఎలా ఉన్నాడో అలాగే ఉండడు, చాలా మార్పు వస్తుంది తనలో. ఎటువంటి మార్పు వస్తుంది? ఇంకా వే ఆఫ్ స్పీకింగ్, వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ లివింగ్. ఈ వివేకానంద మాస్టరు ఇంగ్లీష్లో ఛానల్ చేశారు. ఇంకా ఇదైనాక నాకు షిరిడి సాయిబాబా కనెక్ట్ అయ్యారు. ఇంకో మెడిటేషన్ సెషన్లో ఒక కొన్ని రోజు అయ్యాక షిరిడి సాయిబాబా కనెక్ట్ అయ్యి, ఇన్ ది సేమ్ వే ఎలా నేను ఇంగ్లీష్ ఎసెంట్ పర్ఫెక్ట్ లేదో హిందీ ఎసెంట్ కూడా నేను పర్ఫెక్ట్ లేదు. అప్పుడు నా ధ్యానంలో షిరిడి సాయిబాబా కనెక్ట్ అయ్యి నేను హిందీలో ఛానలింగ్ చేస్తాను. ఓకే, దట్ వాజ్ మై ఫస్ట్ హిందీ ఛానలింగ్. షిరిడి సాయిబాబా కనెక్ట్ అయ్యి హిందీలో ఇంకా మెసేజ్ ఇచ్చేది స్టార్ట్ చేశారు. వాళ్ళ ఒక గ్రేట్ మెసేజ్ ఏమంటే, ఎప్పుడు షిరిడి సాయిబాబా కనెక్ట్ అయితే సబ్కా మాలిక్ ఏక్ హై, ఖుద్కా మాలిక్ కబ్ బనోగే, ఇదే డైలాగ్ ఈ ఒక మెసేజ్ ఫస్ట్కి ఇచ్చి తర్వాత సబ్కా మాలిక్ ఏక్ హై, ఖుద్కా మాలిక్ కబ్ బనోగే. ఇది పత్రి సార్ ఎప్పుడు మనకు చెప్తుంటారు, యు ఆర్ గాడ్స్ అని. ఖుద్కా మాలిక్ ఎప్పుడు అవుతారు? ఎస్, ఆ ఒక డివైన్నెస్ ఎప్పుడు వస్తుంది మీలో, దైవత్వం ఎప్పుడు వస్తుంది, మీకు మీరు భగవంతుడు ఎప్పుడు అవుతారు? ఈ ఒక మెసేజ్తోనే సాయిబాబా ఛానలింగ్ స్టార్ట్ చేసేవారు. వండర్ఫుల్ మెసేజ్ సార్. తర్వాత ఐ కుడ్ ఫీల్ దట్ ఎన్నో ఒక సెషన్స్ అయినాక సాయిబాబా యూస్ టు సే, सबका मालिक एक है, खुद का मालिक ध्यान करने से तुम बन सकते हो.
చూడండి అక్కడ క్వశ్చన్ స్టార్ట్ అయింది, ఇక్కడ వాళ్ళే ఆన్సర్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇలా వాళ్ళు గైడ్ చేశారు. ఎన్నో నా ఛానలింగ్లో సాయిబాబా ప్రతి ఒక్క ఛానలింగ్లో వి యూస్ టు ఎక్స్పీరియన్స్ ద మాస్టర్. గ్రూప్లో అందరూ చెప్పేవారు సాయిబాబా కనిపించారు నాకు. వాళ్ళకి కనిపిస్తున్నారు సాయిబాబా. ఎందుకంటే నాట్ ఓన్లీ ఛానలింగ్, ఐ కుడ్ ఫీల్ దట్ ద కాన్షియస్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ మీ. ఆ ఒక చైతన్యం నాలో ఎంటర్ అయ్యి వాళ్ళ ఒక మెసేజ్ ఇస్తున్నారు అని. సాయిబాబాది షిరిడి సాయిబాబాది అయితే నాకు చాలా బాగా ఎక్స్పీరియన్స్ జరిగింది. ఎలా అంటే ఐ యూస్ టు చేంజ్ మై హ్యాండ్ మూమెంట్స్. సో బాడీ లాంగ్వేజ్ కూడా మారిపోయేది. ఇలా నా హ్యాండ్ మూమెంట్ అయ్యి ఎలా సాయిబాబా ఇలా చేసేవారో అలా నేను ఈ కాలు ఇక్కడ ఇలా వేసుకొని నేను జస్ట్ లైక్ సాయిబాబా లాగా మారిపోతున్నాను. కాలు ఇలా పైకి పెట్టుకొని ఎలా సాయిబాబా ఇలా హ్యాండ్ చేస్తూ ఉంటారో ద మూమెంట్ స్టార్ట్స్ ఆటోమేటికలీ అండ్ ఐ కుడ్ ఫర్గెట్ మై సెల్ఫ్, ఐఎమ్ వెంకటేష్. ఓకే. అక్కడ వెంకటేష్ అనడు లేదు, సాయిబాబా ఒక్క చైతన్యం ఒక్కటే నాలో ఉంది. కంప్లీట్గా మారిపోయేది. అంటే అక్కడ స్పీచ్ వస్తూ ఉంటే ధ్యానంలో కూర్చొని వాళ్ళు అందరూ చెప్తున్నారు, మాకు మీ మాట వినిపించట్లేదు, సాయిబాబా పలుకుతున్నారు, సాయిబాబా కనిపిస్తున్నారు మాకు, వాళ్ళ మెసేజ్ మేము తీసుకుంటున్నాము, ఆ ఎక్స్పీరియన్స్ చెందామని వాళ్ళు చెప్పేవారు. అంటే ఎవ్రీ ఫీడ్బ్యాక్ వీ యూస్ టు గెట్ ఫ్రమ్ ద మెడిటేటర్స్. ధ్యానులు వాళ్ళ అనుభవాలు చెప్పినప్పుడే మాకు అర్థమయ్యేది మనలో. కానీ నేను ఎక్స్పీరియన్స్ చేశాను, కానీ అందరూ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు దట్ బికమ్స్ ద గ్రేట్ ఎక్స్పీరియన్స్. కరెక్ట్. ఇందాక మీరు చెప్పినట్టుగా ఒక పాయింట్ సార్, ఎస్ సార్, మెడిటేషన్లో కూర్చున్నప్పుడు మన ఫిజికల్ రియాలిటీని మర్చిపోవాలి, అప్పుడే మనం విశ్వంతో కలుస్తాం అనే దానికి దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఎస్, మిమ్మల్ని మీరు మర్చిపోతున్నారు కంప్లీట్గా. ఎస్ సార్, కరెక్ట్ సార్. ఇది అక్కడ నాకు జియాన్ మాస్టరు సజెషన్ ఇచ్చి మొదలుపెట్టారు. ఎందుకంటే నా ఒక ఫర్దర్ జర్నీ ఛానలింగ్ ఉంది అని మాకు తెలీదు, కానీ మాస్టర్స్ తెలుసు. ఎస్, దే నో అవర్ హోల్ లైఫ్ జర్నీ అండ్ హీ హ్యాస్ ఇనిషియేటెడ్ మీ టు ఫర్గెట్ యువర్ ఫిజికల్ రియాలిటీ. Because when you forget your physical reality, the higher dimension conscious can enter in you and they can work through you. Yeah. అక్కడి నుంచి నేను ఆ కాన్షియస్నెస్, వివేకానంద ఛానలింగ్ అయ్యేటప్పుడు నేను ఆ కాన్షియస్ని ఫీల్ అవుతుండా. కానీ ఆ స్పీచ్లు వచ్చేది కానీ ఈ ఒక సాయిబాబా ఛానలింగ్లో ఒక ఫిజికల్గా కూడా ఆ మూమెంట్స్ నేను గమనించాను. నెక్స్ట్ ఆఫ్టర్ షిరిడి సాయిబాబా ఐ వాజ్ కనెక్టెడ్ టు మహావతార్ బాబాజీ. ఓకే. మహావతార్ బాబాజీతో కనెక్ట్ అయ్యి అక్కడ కూడా నా ఛానలింగ్ హిందీ. ఎలా జరిగింది సార్? అది మెడిటేషన్లోనేనా? అన్ని మెడిటేషన్లో సార్. ఎవ్రీ టైమ్ ఐ వాజ్ సిట్టింగ్ ఇన్ మై గ్రూప్ మెడిటేషన్ ఆర్ అదర్వైజ్ ఇన్ పిరమిడ్ సెషన్స్. అప్పుడు జరిగేది. ఓకే. గ్రూప్ మెడిటేషన్లోనే ఛానలింగ్ మొదలైంది సార్. ఇంకా తర్వాత కొన్ని టైంలో ప్రేమ్నాథ్ సారు ఇంటికి వచ్చేవారు. హీ యూస్ టు స్టే హోల్ నైట్. ఎప్పుడంటే మనం ఆఫీస్ వర్క్లో పొద్దున బిజీ ఉంటామని హీ యూస్ టు ప్లాన్ అట్ ద నైట్. నేను సార్కి రిక్వెస్ట్ చేశాను, సార్ మీరు నైట్ హాల్ట్ ఇక్కడే ప్లాన్ చేయండి సార్, మనం బాగా సజ్జన సాంగత్యం చేయొచ్చు అని నేను సార్కి చెప్పేది. అండ్ ఈ యూస్ టు ప్లాన్ టు స్టే అట్ నైట్ ఇన్ అవర్ హౌస్ అని. అండ్ అలా సార్ వచ్చినప్పుడు ఇలా మహావతార్ బాబాజీ స్టార్ట్ అయ్యింది. సార్కి తెలిసింది మహావతార్ బాబాజీ ఛానలింగ్ అవుతుంది అని. ఇంకా సార్ ఒకసారి ప్రత్యక్షంగా ఉన్నారు. ప్రేమ్నాథ్ సార్ ఒక క్వశ్చన్ వేశారు మహావతార్ బాబాజీ. మన పత్రి సారు, మన గురుగారు అందరికీ వెజిటేరియన్ ర్యాలీ చేయండి చెప్తున్నారు, మాకు తెలుసు దాంట్లో మహత్వమైన ఒక అంశం ఉందని, మీరు దాని గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని మహావతార్ బాబాజీని సార్ ప్రశ్న ఇచ్చారు. క్వశ్చన్ చేసినప్పుడు మహావతార్ బాబాజీ దాని గురించి చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఒక వెజిటేరియన్ ర్యాలీ చేసేటప్పుడు మీరు ఏదేది చేస్తారంటే యూ టేక్ బోర్డ్స్, ఒక హోల్డింగ్ తీసుకుని పోతారు.
దాని మీద రైటింగ్స్ ఉంటాయి, మీరు మైక్ ద్వారా అనౌన్స్ చేస్తారు, గ్రూప్లో వెళ్తారు, ప్యాంప్లెట్స్ పంచుతారు. ఇవన్నీ వెజిటేరియన్ ర్యాలీ ఒక ప్రాసెస్. వాళ్ళు ఒక్కటొక్కటే చెప్తూ వచ్చారు. మీరు ప్యాంప్లెట్స్ పంచినప్పుడు యు ఆర్ సెండింగ్ ద ఇన్ఫర్మేషన్ టు ద పర్సన్ అండ్ టు రీచ్ దేర్ ఫ్యామిలీ. ఆ పర్సన్ వాడు ఒక్కటి చదవడు, ఇంకా ఆయన వాళ్ళ ఫ్యామిలీలో ఆ ప్యాంప్లెట్ తీసుకుని పోతాడు. అక్కడ అందరికీ దీని గురించి తెలుస్తుంది. తర్వాత ఆ హోల్డింగ్స్ ఏమి పెట్టుకుని మీరు ర్యాలీలో వెళ్తూ ఉంటారు, దాని మీద రైటింగ్స్ అందరూ గమనిస్తారు. వాళ్ళ కళ్ళ ద్వారా వాళ్ళకు ఆ ఎనర్జీస్ ఏదైతే నాలెడ్జ్ ఉంది వాళ్ళలో ప్రవేశించి వాళ్ళలో మార్పు తీసుకుని వస్తుంది. ఇంకా అనౌన్స్మెంట్ చేసేటప్పుడు వాళ్ళ చెవుల ద్వారా ఆ ఒక జ్ఞానం వాళ్ళలో ప్రవేశం పెట్టి వాళ్ళలో మార్పు తీసుకుని వస్తుంది. ఇంకా మీరు గ్రూప్గా వెళ్తారు. వెజిటేరియన్ ర్యాలీలో ఎంతోమంది కలిసి గ్రూప్గా ఎలా వెళ్తారు? మీరు ఏకత్వంతో వెళ్తారు, వన్నెస్లో వెళ్తారు. టోటల్ అంటే దేనికోసం చేస్తున్నారు అంటే పశు పక్షులు అందరూ టోటల్ హోల్ అర్త్ ఒక ఫ్యామిలీ, హోల్ యూనివర్స్ ఒక ఫ్యామిలీ, వాళ్ళు మేము ఒకే ఫ్యామిలీ లాగా జీవించాలి అని వన్నెస్లో ఎలా వెళ్తారు కదా. ఈ ఒక గ్రూపు అందరికీ ఏం జ్ఞానం ఇస్తుంది అంటే అందరూ ఏకత్వంతో జీవించాలి అనే ఒక మెసేజ్ ఆ వెజిటేరియన్ ర్యాలీ ద్వారా మీరు ఇస్తున్నారు అని మహావతార్ బాబాజీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సూపర్ సార్. అప్పుడు చాలా బాగుంది. అంటే ఈ వెజిటేరియన్ ర్యాలీ ప్రతి దాన్ని మన గురుగారు ఎంత చక్కగా గైడ్ చేస్తూ వచ్చారు. ధ్యానం చేయాలి, మమ్మల్ని మేము తెలుసుకోవాలి, ఇంకోరికి ధ్యానం నేర్పించాలి, వెజిటేరియన్ ర్యాలీ చేయాలి, పిరమిడ్ కట్టించాలి. పిరమిడ్ గురించి కూడా మాకు నా ఒక మెడిటేషన్లో చాలా ఎక్స్పీరియన్స్ వచ్చేసారు. నేను పిరమిడ్ గురించి తెలుసుకున్నప్పుడు నేను మెడిటేషన్లో రీసెర్చ్ చేశాను, ఎందుకు పిరమిడ్ ఇంత పవర్ఫుల్. సార్ చెప్పారు కరెక్ట్, నాకు అర్థం అవ్వాలి, దాని వైశిష్టత ఏముంది నేను చూడాలి అన్నప్పుడు నేను మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఐ యూస్ టు సీ ఎలా ఫిజికల్ పిరమిడ్ ఉంది ఆస్ట్రల్ పిరమిడ్గా మారిపోతుండేది. అక్కడి నుంచి పిరమిడ్ ఇక్కడ యునైట్ అవుతుంది అని మాకు ఫిజికల్ లెవెల్గా కనిపిస్తూ ఉంది, కానీ ఆస్ట్రల్ లెవెల్లో అది యునైట్ అవ్వదు. ఇది పిరమిడ్ ఈ టాప్ ఎడ్జ్ ఉంటుంది కదా, అది యూనైట్ అవ్వదు. ఆస్ట్రల్ లెవెల్గా ఏదైతే ఇంకా స్టార్ట్ అయి ఉంటుంది, ఈ 5 సైడ్స్ వచ్చింటాయి కదా, ఆ 5 సైడ్స్ అలాగే యూనివర్స్తో కనెక్ట్ అయిపోతాయి ఆస్ట్రల్గా. ఓకే. ఆ యూనివర్స్లో ఏదైతే ఆస్ట్రల్ 4 సైడ్ అంటే కార్నర్స్ ఏదైతే ఇంకో ఇట్లా వచ్చింటాయి, మీరు చూడొచ్చు పిరమిడ్ సైడ్లో ఎలా యూనైట్ చేసి ఇలా 4 సైడ్స్ వచ్చింటాయి కదా, ఆ కనెక్టివిటీ అలాగే పైన యూనివర్స్ దగ్గర కనెక్టివిటీ అయి ఉంటుంది. ఆ ఒక కనెక్టివిటీ నుంచి పిరమిడ్కి అంత ఫాస్ట్గా ఎనర్జీ వస్తుంది. ఓకే. మనం ఫిజికల్ లెవెల్గా చూస్తున్నాము, మనకు అర్థం అవ్వదు, కానీ సారు ఆస్ట్రల్ లెవెల్లో చూసి దాన్ని కనిపెట్టి మాకు దీని మీద రీసెర్చ్ చేయండి, ధ్యానం చేయండి, మీరు ఆ ఒక ఎనర్జీని పొందండి అని సార్ గైడ్ చేశారు మాకు. నేను దాన్ని రియలైజ్ చేశాను. అప్పటి నుంచి నేను పిరమిడ్ గురించి ఇంట్రెస్ట్ చూపించాను. ఇంకా పిరమిడ్లో ధ్యానం చేసేది, సాధన చేసేది మొదలుపెట్టాను. సో ఈ యూనివర్స్కి కనెక్ట్ అయ్యే అయితే 4 సైడ్స్ పిరమిడ్ యాంగిల్స్ అయితే జరుగుతున్నాయి సార్, ఇది మీకు ధ్యానంలో జరిగింది సార్? ఛానలింగ్ మెసేజ్ లేదు సార్, ధ్యానంలోనే జరిగింది సార్. నాకు ప్రతిదీ ధ్యానంలోనే ఒక ఎక్స్పీరియన్స్ జరిగేది, లేకపోతే ఆ ఒక జ్ఞానం నాకు ఛానలింగ్ ద్వారా దొరికేది మాస్టర్స్ నుంచి, లేకపోతే మాస్టర్స్ నాకు మెసేజ్ ఇచ్చేవారు ఇంట్యూషన్ ద్వారా. ఓకే. అండ్ దిస్ వాజ్ మై మెడిటేషన్ జర్నీ. ఇలా నాకు ఈ ప్రతి మెడిటేషన్ జర్నీలో నా ఒక జ్ఞానం పెంచడానికి మాస్టర్స్ హెల్ప్ చేశారు. ఓకే. స్వాధ్యాయం చెయ్యాలి, ఇలా కూడా స్వాధ్యాయం అవుతుంది అని నాకు
నా ఎక్స్పీరియన్సే ఎగ్జాంపుల్ సార్. ఎస్, అండ్ ఇట్ వాస్ హెల్పింగ్ ఎస్ టు సో మెనీ పీపుల్. మెనీ పీపుల్. నేను అక్కడ ఏం గమనించాను, అప్పుడు ఒకసారి అనుకున్నాను, నాకెందుకు ఇంత మెసేజెస్ వస్తున్నాయి, నాకెందుకు ఎక్స్పీరియన్స్ అయినాయంటే అప్పుడు సార్ మాట నాకు గుర్తొచ్చింది. యువర్ ఆల్ మాస్టర్స్ అంటారు సార్. అంటే మాస్టర్స్ ఏం చేస్తారు, ఇంకొకరిని గైడ్ చేస్తారు. ఎలా ఆ మాస్టర్స్ నన్ను గైడ్ చేస్తున్నారు, నేను బీయింగ్ ఏ మాస్టరు అందరినీ గైడ్ చేయాలి, అందరికీ నేర్పించాలి, ధ్యానం నేర్పించాలి. వాళ్ళకి ఈ ఎక్స్పీరియన్సు వాళ్ళతో పంచుకున్నప్పుడు వాళ్ళలో మోటివేషన్ వచ్చి వాళ్ళు ధ్యానం చేసేది మొదలు పెడతారు. అండ్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ మై ఓన్ ఫ్యామిలీ. నేను ధ్యానం ఎంటర్ అయ్యే వరకు 2008లో మా హోల్ ఫ్యామిలీలో ఓన్లీ 3 మెంబర్స్, మా 2 అక్క వాళ్ళు, మా వైఫ్ మెడిటేషన్ చేసేది. 2008 నుంచి నేను ధ్యానం మొదలు పెట్టినాక నా ఒక ఎవ్రీ డే ఎక్స్పీరియన్స్ అందరితో పంచేవాడిని. నేను మా అక్క వాళ్ళతో, మా బావ వాళ్ళతో, అందరి ఫ్యామిలీతో పంచేవాడిని. ఇంకా ఎవ్రీవన్ స్టార్టెడ్ మెడిటేటింగ్ బై హియరింగ్ దీస్ ఎక్స్పీరియన్సెస్. ఈ అనుభవాలు వింటూ వింటూ వాళ్ళలో చాలా మార్పు వచ్చేసింది. ఇంకా వాళ్ళు ఎక్సైటెడ్ అయిపోయినారు. ఎవ్రీవన్ యూస్ టు సే దట్ మై బ్రదర్, అంటే మా అన్న ఎలా చెప్పారంటే, క్రికెట్ ఫీల్డ్లో ఎలా సచిన్ టెండూల్కరో నీవు ధ్యానంలో సచిన్ టెండూల్కర్ అయిపోయినావు అని. అంటే ఎందుకంటే అంత ఎక్స్పీరియన్సెస్ ఒక 15 మినిట్స్ 5 మినిట్స్ ఇలా కూర్చున్నాను కాదా ఇంకా ఎక్స్పీరియన్స్ మొదలు పెట్టేది. ఓకే. అండ్ ఐ యూస్ టు కనెక్ట్ విత్ ద ట్రీస్, మౌంటైన్స్. ఒక అన్నిట్లో ఆ ఒక కనెక్టివిటీ ఉంటుంది అని అందరూ చెప్తారు. నేను నా ధ్యానం ద్వారా హంపీలో ఎక్స్పీరియన్స్ చేశాను. మనం మా గ్రూప్ టోటల్ ఒక ట్రెక్కింగ్ వెళ్ళదు. ఎవ్రీ ఒక 15 days 1 month హంపీకి ట్రెక్కింగ్ వెళ్ళేవాళ్ళం. ఒక్కసారి గ్రూప్ టోటల్ మన హాస్పిట్ గ్రూపు, హరిశంకర్ మాస్టర్ అందరూ కలిసి మనం ట్రెక్కింగ్ వెళ్ళేవాళ్ళం. అక్కడ పోయి మెడిటేషన్ చేసేవాళ్ళం డిఫరెంట్ ప్లేసెస్లో. ఒక్కసారి హంపీలో మెయిన్ టెంపుల్ విరూపాక్ష టెంపుల్ పక్కన జైన్ బసది అని ఉంది. అక్కడ టోటల్ రాక్స్ ఉన్నాయి, కంప్లీట్ పెద్ద పెద్ద రాక్స్. అక్కడ కూర్చొని ధ్యానం మొదలు పెట్టినాము. బిఫోర్ రైజింగ్ ఆఫ్ సన్ అక్కడ ఉన్నాం మనం. రైజింగ్ సన్తో పాటు మనం ధ్యానం చేయాలి అని అక్కడ వెళ్ళాం. హరిశంకర్ మాస్టర్ అక్కడ గైడ్ చేస్తూ మెడిటేషన్ మొదలుపెట్టారు. వాళ్ళు ఇంకా చెప్పలేదు, మన ధ్యానం చేస్తూ వచ్చిన ఎనర్జీ అందరికి పంచాలి అని ఇంకా చెప్పలేదు. ఇట్ వాజ్ న్యాచురలీ హ్యాపెనింగ్ ఇన్ మీ. నేను చూస్తున్నాను ఆ ధ్యానంలో ఆ ఒక శక్తి వస్తూ ఉంది మనలో. దాన్ని నేను ఆటోమేటిక్గా అక్కడ ట్రీస్కి, ఆ రాక్స్కి అంతా స్ప్రెడ్ చేస్తున్నాను. అది ఎక్స్పీరియన్స్ అయింది. హరిశంకర్ మాస్టర్ చెప్పారు, మీ ఒక ఎనర్జీ ఏదైతే తీసుకుంటున్నారో ఇక్కడ ఉండే అక్కడ మౌంటైన్స్కి, ట్రీస్కి అంతా స్ప్రెడ్ చేయండి అని చెప్పారు. బట్ యు స్టార్టెడ్ ఆల్రెడీ. నాకు ఎక్స్పీరియన్స్ చేసేసాను. తర్వాత ఎక్స్పీరియన్స్ చేశాను. ఇంకొక క్యూరియాసిటీ, అంటే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే, ఐ రిసీవ్డ్ ద మెసేజ్ ఫ్రమ్ ద మౌంటైన్ రాక్. ఆ రాక్ మాట్లాడింది, ఇంకా చెప్పింది. ఇంకా తను ఏం మెసేజ్ చెప్పింది అంటే, ఇట్ వాజ్ డన్ టు అస్ బిఫోర్ 400 years బై ఋషిస్, బై సాధకాస్. And after 400 years, you are the master. First time you have sent your energies to us. మౌంటైన్ మెసేజ్ ఇచ్చింది మాకు. ఆ రాక్స్, పెద్ద పెద్ద రాక్స్లో ఒక రాక్ మాకు మెసేజ్ ఇచ్చింది. చూడండి ఆ గ్రూప్లో ఎలా కనెక్టివిటీ ఉంటుంది అని. నాకు మెసేజ్ ఇచ్చింది. ఇంకో మాస్టర్ ఇమీడియట్గా ఏం చెప్పారు, వీ వర్ కనెక్టెడ్ విత్ రాక్ అన్నారు. అప్పుడు హరిశంకర్ మాస్టర్ అన్నారు, వెంకటేష్ ఎక్స్పీరియన్స్ నీకేదో ఇది ఎక్స్పీరియన్స్ అయింది, నీకు చెప్పు అన్నారు. తనకు అనిపించింది, అంటే హరిశంకర్ మాస్టర్కి అనిపించింది ఏమో అయింది. నా ఒక స్మైల్ చూసి ఆయన అనుకున్నాడు ఏమో జరిగింది చాలా ఎక్స్పీరియన్స్ అని. నేను అప్పుడు షేర్ చేశాను. ఇట్ వాజ్ సో కనెక్టివ్. సారు అదే చెప్పడం, ఆమె ఎవరైతే ఇంకా మా మెడిటేటర్ ఉన్నారు వాళ్ళకు రాక్తో కనెక్ట్ అవ్వడం ఎక్స్పీరియన్స్ అయింది. నాకు ఆ రాక్ నుంచి మెసేజ్ వచ్చింది. అంటే ఎప్పుడైతే ధ్యానం చేస్తామో
మనము ఒక నేచర్లో ఒకరం అయి ధ్యానం చేయాలి. అక్కడ భేదభావం ఉండకూడదు. నేను వేరే, ఆ నేచర్ వేరే, ఆ నేచర్లోనే మనం ఒకటి. ఇదే వన్నెస్. ఆ వన్నెస్లో ఎప్పుడు మనం ఆ వన్నెస్ వైపు ఎదుగుతామో, దెన్ వీ డోంట్ హార్మ్ ట్రీస్, వీ డోంట్ హార్మ్ అనిమల్స్. నేచర్ని మనం ఇబ్బంది పెట్టము. వీ ఎక్స్పీరియన్స్ నేచర్ యాజ్ ఇట్ ఈజ్ అండ్ వీ సపోర్ట్ నేచర్. ఎస్. ఆ ఒక్క ఎలా అయితే మన పరిణితి పత్రి మేడం స్వాగ్ని స్టార్ట్ చేశారు, అంటే దాన్ని విని నాకు చాలా ఆనందమైంది. అంటే సేవ్ వాటర్ అండ్ గో గ్రీన్. ఎంత మంచి మెసేజ్. వాటర్ ఎంత ఇంపార్టెంట్ మనకు, అలాగే నేచర్ని కూడా కాపాడడం చాలా ఇంపార్టెంట్. అంటే ఆఫ్టర్ 2015 ఇంకా నేను మ్యాక్సిమం 45 minutes మెడిటేషన్ చేసేవాడిని అంతే. నా అప్పటి వరకు లాంగ్ సిట్టింగ్ అంటే 45 minutes. సో అందులోనే ఇవన్నీ ఎక్స్పీరియన్స్ జరిగేది. మా అక్క వాళ్ళు చెప్పేవారు, మనం 6 to 8 hours మెడిటేషన్ చేస్తూ కూర్చుంటాము, ఒక్క ఎక్స్పీరియన్స్ రాదు, నీకు 45 minutes కూర్చుంటావు, ఎలా వస్తున్నాయిరా నీకు అని నేను చెప్పేవాడిని. ఇట్ వాజ్ న్యాచురలీ హ్యాపెనింగ్ ఇన్ మీ. అప్పుడు 2016లో నాకు ఒకసారి మెసేజ్ వచ్చింది. నేను ఆఫీస్లో ఉన్నాను, నాకు ఇంట్యూషన్ స్టార్ట్ అయింది, 12 hours కంటిన్యూస్ మెడిటేషన్ చెయ్యాలి. ఓకే, 12 hours కంటిన్యూ చేయమని. 12 hours కంటిన్యూస్ మెడిటేషన్ చెయ్యని. అప్పటి వరకు అదే టైం లిమిట్ 45 minutes. నేను అన్నాను ఇది నా వల్ల అవ్వదు అని అనుకున్నాను. కానీ ఈవినింగ్ అయ్యే వెంటనే ఇంకా ఆ ఒక ఇంట్యూషన్ పెరుగుతూ పోయింది. నేను వచ్చి ఫస్ట్ నా మిస్సెస్తో చెప్పాను, నాకు ఇలా ఇంట్యూషన్ వస్తూ ఉంది, 12 hours కంటిన్యూస్ మెడిటేషన్ చేయాలంటే తను ఒకే మాట చెప్పింది, యూ హ్యావ్ టు గో విత్ యువర్ ఇంట్యూషన్ని పాటించాలి మనం. నేను ఓకే అన్నాను. ఆ రోజు 9 o'clock నేను ధ్యానం కూర్చున్నాను. నెక్స్ట్ డే 9 o'clock వరకు కూర్చున్నాను. దట్ వాజ్ మై ఫస్ట్ సిట్టింగ్. 12 hours కంటిన్యూస్ ధ్యానం చేశాను. అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓ ఇట్ వాజ్ అ మైండ్ గేమ్. ఇన్ని రోజు నా వల్ల అవ్వదు అనేది మైండ్ చెప్పిండేది. సోల్ లెవెల్లో అన్నీ కూడా మనం చేయొచ్చు. సో 12 hours వన్ స్టేజ్లో కూర్చున్నా మీకు ఏమీ అనిపించలేదు. నేను కూర్చున్నాను, ఆ ఎక్స్పీరియన్స్ అంటే చాలా సంతోషంగా అనిపించింది. ఆ జర్నీ ఒక 12 hours చాలా బెస్ట్ అవేర్నెస్లో దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ కూర్చున్నాను. సో మేము 45 minutes ఇట్లా కూర్చున్నప్పుడే చాలా ఎంతోమంది మాస్టర్స్ రావడం, మెసేజ్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ 12 hours అప్పుడు చేసినప్పుడు ఎలాంటిది ఉండింది సార్? ఎస్, అండ్ దట్ ఈస్ నేను చెప్పేది ఏమంటే, అప్పుడు ఈ 45 minutesలో ఏ ఎక్స్పీరియన్స్ వచ్చిందో ఆ 12 hoursలో నాకు ఒక్క ఎక్స్పీరియన్స్ రాలేదు. అంటే ఇట్ ఈస్ అ మెసేజ్ దట్ యూ హ్యావ్ టు మూవ్ యువర్ సెల్ఫ్ టు ది జీరోనెస్. నెక్స్ట్ లెవెల్. ఏమి మెసేజ్ లేకుండా కూర్చునేదే హైయెస్ట్ థింగ్ అని అక్కడ మెసేజ్ ఇచ్చారు మాస్టర్. ఎస్, మెసేజెస్ అవసరం, ఎక్స్పీరియన్సెస్ అవసరం, బట్ దే ఆర్ లైక్ లాలీపాప్స్. దే టేస్ట్ గుడ్, దే డు నాట్ ఫుల్ఫిల్ అవర్ హంగర్. యూ షుడ్ నాట్ స్ట్రక్ దేర్. ఎస్, వీ షుడ్ యూజ్ యాజ్ ఎ వెపన్. ఆ ఒక ఎక్స్పీరియన్స్ని మనం వెపన్ లాగా యూజ్ చేయాలి. మన మెడిటేషన్ జర్నీలో వేరే వాళ్ళకి నేర్పించడానికి అది వెపన్ లాగా. మనం ఆ ఎక్స్పీరియన్స్ రావాలి, నేను కూర్చున్నాను, నాకు ఎక్స్పీరియన్స్ రావాలి, ఇంకా ఎందుకు రాలేదు అని అటాచ్ అవ్వకూడదు. ఐ నెవర్ అటాచ్డ్ విత్ ద ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ని ఎప్పుడు నేను విట్నెస్ చేశాను, ఛానలింగ్ కూడా విట్నెస్ చేశాను. అటాచ్మెంట్ అనేది ఉండేది కాదు నాకు. ఈరోజు ఎక్స్పీరియన్స్ అంతా కూడా అక్కడ ఉన్న మెడిటేటర్స్ కానీ అందరికీ ఉపయోగపడాలి అనే ఒక థాట్. నేను ఎప్పుడైనా ధ్యానంలో కూర్చునేవాడిని, నేను ఒకే థాట్ పెట్టేవాడిని, నేను ధ్యాన సాధనం చెయ్యాలి, ప్రపంచమంతా ధ్యాన ప్రచారం చెయ్యాలి అని. ఈ థాట్ ఎప్పుడు పట్టేవాడిని. కానీ ఇంకో బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే, ప్రేమ్నాథ్ సార్ ఎప్పుడు వచ్చేటప్పుడు నేను చెప్పాను, నేను షేర్ చేశాను ప్రేమ్నాథ్ సార్కి, సార్ నాకు ధ్యానం సాధన చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది,
ప్రచారం చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, కానీ నాకు ఈ ఒక బిజినెస్ సపోర్ట్ చేయట్లేదు సార్. నాకు మ్యాక్సిమం టైం బిజినెస్లో వెళ్తూ ఉంది. సో బై ప్రొఫెషన్ మీరు బిజినెస్ నేను డిస్ట్రిబ్యూషన్ చేస్తాను. ఒక ఈ మ్యాక్సిమం టైము అక్కడ వెళ్తూ ఉంది. నేను ఏం చేయను సార్ అంటే, సార్ ఒకే మాట చెప్పారు, యూ లివ్ ఇట్ టు ద నేచర్, యూనివర్స్కి మెసేజ్ పంపించేసాయి, నేను సాధనం చేయాలి, నా ద్వారా ప్రచారం జరగాలి అని. నెక్స్ట్ ఇట్ హ్యాపెన్స్. సార్ ఒక గైడెన్స్ అల్టిమేట్ సార్, ప్రేమ్నాథ్ సార్ గైడెన్స్. ఆ సంకల్పంలో అంత శక్తి ఉంటుందంటే నాకు దానికైనా ముందర అందరూ చెప్పేవారు ప్రేమ్నాథ్ సార్ని సంకల్ప గురు అని, కానీ నేను ఎక్స్పీరియన్స్ చేయలేను. కానీ ఆ సంకల్పం ఎప్పుడైతే సార్ చెప్పారో నేను అది ఆ రోజు చేశాను. 1 ఇయర్లోనే కరోనా వచ్చింది. ఓకే, కరోనా వచ్చింది, లాక్డౌన్ అయింది, ఫుల్ టైం ఫర్ సాధన. ఇంకా అక్కడ ప్రేమ్నాథ్ సారు ఒక స్పిరిచువల్ గురూస్ అని ఒక నైట్ 10:30 నుంచి ఒక మెడిటేషన్ స్టార్ట్ చేశారు సార్. జస్ట్ యునైట్ అయిదాము, మెడిటేషన్ చేద్దాము, ఇట్స్ గ్రూప్ మెడిటేషన్ అని స్టార్ట్ చేశారు. ఓకే సార్ అని నన్ను కూడా జాయిన్ చేశారు. ఇట్ హ్యాపెన్స్ ఇన్ 2019. ఇంకా దానికన్నా ముందర ఇంకొకటి షేర్ చేయాలి నేను. ఈ జరిగేది మెడిటేషన్ స్టార్ట్ అయ్యే ముందర నాకు డిసెంబర్లో 2019లో మరి ఒకసారి ఇంట్యూషన్ వచ్చింది. అప్పుడు ఈ పిరమిడ్ ఉండేది ఆల్రెడీ రెడీ. ఐ ఎక్స్పీరియన్స్ ద పిరమిడ్ ఎనర్జీ ఆల్రెడీ. ఒక వీక్లీ వన్స్ 15 days వన్స్ ఇక్కడ హోల్ నైట్ మెడిటేషన్ చేసేవాడిని నేను. ఆ 12 hours మెడిటేషన్ అనేది మీకు అలవాటు అయింది. ఆ 12 hours మెడిటేషన్ చేసినాక నాకు అలవాటు అయిపోయింది. హోల్ నైట్ వచ్చి ఇక్కడ కూర్చొనేస్తాను. తర్వాత నాకు 2019 డిసెంబర్లో ఒక మెసేజ్ వచ్చింది స్ట్రాంగ్గా, ఇంట్యూషన్. 21 days హోల్ నైట్ అంటే 6 hours మెడిటేషన్ నువ్వు పిరమిడ్లో చేయాలి అని. అది మార్నింగ్ అవర్స్లో నాకు అది అవ్వదు, ఇంకా నైట్ చేయాలి అంటే ఇట్స్ నాట్ మై ఓన్ డిసిషన్. ఫ్యామిలీ పర్సన్ అయి ఉండి నేను ఇది ఇంట్లో షేర్ చేయాలి. నేను మిస్సెస్ వద్దంటుంది అనుకున్నాను. నాకు ఇప్పుడు గుర్తుంది ఎంత సపోర్టివ్గా ఉంది నా మిస్సెస్ అంటే. నేను చెప్పాను, నా వైఫ్కి చెప్పాను, ఇలా నాకు ఇంట్యూషన్ వచ్చింది, నేను 21 days పిరమిడ్లో హోల్ నైట్ ధ్యానం చేయాలి అని. 6 hours చెప్పారు, నాకు మార్నింగ్ కుదరదు, హోల్ నైట్ ధ్యానం చేయాలని ఇంట్యూషన్ వచ్చింది అంటే, ఎస్ గో హెడ్, ఇంట్యూషన్ వస్తే మీరు చేయాలి అనింది. అంటే నేను షాక్ అయ్యాను, ఎంత కూల్గా చెప్తా ఉంది ఇది అంటే. తను యూజువలీ 3-4 days నేను అవుట్ స్టేషన్ పోతానంటే వద్దంటున్నది. ఓకే, అంత ఈజీగా 21 days హోల్ నైట్ మీరు పిరమిడ్లో ధ్యానం చేసుకోలే అనేసింది. అనేసినాక ఇంకా నేను ఆ రోజు నుంచి స్టార్ట్ చేశాను. ఫ్యామిలీ సో సపోర్టివ్ సార్ ఫర్ యువర్ స్పిరిచువల్ జర్నీ. మెడిటేషన్ జర్నీలో నేను ఇప్పుడు ఇదంతా చేస్తున్నాను అంటే నా వైఫ్, నా సిస్టర్స్, నా బ్రదర్ ఇన్ లా, వాళ్ళ ఒక సపోర్టు అన్నిట్లో. ఏది నేను ఇలా చెప్తే చాలు ఇంకా వాళ్ళు రెడీ ఉంటారు, ఓకే గో హెడ్ అంటారు. ఇది నాకు చాలా స్ఫూర్తి ఇచ్చేది. నేను అది డిసైడ్ చేసి నేను పిరమిడ్కి వచ్చాను. 21 days ఐ స్టార్టెడ్ డూయింగ్ మెడిటేషన్. ఎవ్రీ నైట్ 11 o'clock నుంచి పొద్దున 5 o'clock వరకు మెడిటేషన్ చేసేవాడిని. అండ్ వాపసు వెళ్ళి ఇంకా నిద్ర చేసేది లేదు. అలాగే ఇంకా ఒక 2-3 hours వర్క్ చేస్తూ ఇంట్లో, ఇంకా తర్వాత ఇంకా ఆఫీస్కి వచ్చేసేది. మధ్యాహ్నం కూడా నాకు నిద్ర రావట్లేదు. సో ఫ్రెష్, ఫుల్ ఫ్రెష్. ఎవ్రీ డే నైట్ స్లీప్ చేస్తే కూడా, నైట్ నిద్ర చేస్తే కూడా ఎలా మనం ఎనర్జీతో ఉండాము దానికిన 2 times ఎనర్జీ ఉంది. 21 days ఫుల్లీ ఎనర్జెటిక్. ఆ 21 days అయినాక నాకు 21 daysలో మీకు వన్స్ అగైన్ సార్ 21 daysలో నో ఎక్స్పీరియన్స్. ఓ, ఆ క్వెస్ట్ ఉండేది నాకు, ఈ 21 days మాస్టర్స్ నాకు ఎందుకు చేపించారు, ఎందుకు ఇంట్యూషన్ వచ్చేది. నాకు ఆన్సరు 2020 మేలో దొరికింది. అప్పుడు దొరకలేదు. 2019లో చేసింది. 2019లో చేసింది. నాకు ఎప్పుడైతే సిసారో మాస్టర్ ఛానలింగ్ స్టార్ట్ అయినాక 2020 మేలో ఆ ఒక మెడిటేషన్ సీక్రెట్ నాకు తెలిసింది. లాక్డౌన్ అయిన తర్వాత
అప్పుడు ఏది నాకు సమాధానం వచ్చిందంటే 2 days నేను వెయిట్ చేశాను, నాకు సమాధానం దొరకలేదు, నేను ఊరికైపోయినాను. 2020లో మేలో నాకు ఈ 21 days మెడిటేషన్ గురించి మాస్టర్స్ మెసేజ్ ఇచ్చారు. ఈ సిసారో మాస్టర్ ఛానలింగ్ నీ ద్వారా అవ్వాలి అని మనం ఈ 21 days నీ ఒక ఫిజికల్ బాడీలో ఏదైతే చేంజ్ చేయాలో ఈ పిరమిడ్లో చాలా బాగా చేసాము. ఇక్కడ హాస్పిటల్ పిరమిడ్. ఓకే, ఇట్స్ అ వెరీ గ్రేట్ పిరమిడ్ సార్. ఐ రిక్వెస్ట్ అవర్ కెమెరా టీమ్ టు షో దిస్ పిరమిడ్. ఎందుకంటే అందరు తెలుసుకోవాలి ఈ ఒక పిరమిడ్ చాలా గ్రేట్ పిరమిడ్. ఇక్కడ సాధకులకి ఇట్స్ అ వెరీ గ్రేట్ ప్లేస్. నాకు ఆ మెసేజ్ దొరికింది. ఆ 21 daysలో నీలో ఏదైతే క్లెన్సింగ్ చేయాలి, నీతో ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వాలి ఆ ఛానలింగ్కి, అవన్నీ వర్క్ ఆ 21 daysలో పిరమిడ్లో జరిగినాయి. ఓకే, అండ్ అప్పుడు నాకు అర్థమైంది పిరమిడ్ ఈజ్ ఎ గ్రేట్ ప్లేస్ ఫర్ క్లెన్సింగ్ అని. ఇక్కడ ఒక 5 elements బ్యాలెన్సింగు, ఫిజికల్ క్లెన్సింగు అండ్ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వడానికి ఏదైతే ఎనర్జీ అవసరమో అవన్నీ ఒకే చోటు పిరమిడ్లో మాకు దొరుకుతాయి. ఆ ఆన్సర్ నాకు 2020 మేలో దొరికింది. ఇది అయినాక ఇప్పుడు నేను ప్రేమ్నాథ్ సార్ స్టార్ట్ చేసిన ఒక నైట్ మెడిటేషన్ గురించి చెప్తాను. నేను ఎంటర్ అయ్యాను. ఇంకా 15 days ఐ యూస్ టు మెడిటేట్. అప్పుడప్పుడు మహాతార్ బాబాజీ మెసేజ్ వచ్చేది, ఛానలింగ్ చేసేది. అప్పుడు ఛానలింగ్ చేసేవాడిని. అట్లాగే ఇంకా వేరే మాస్టర్సు వాళ్ళు ఛానలింగ్ అంటే వాళ్ళు గైడ్ చేస్తూ ఉండేరు. రూప మాస్టరు, నందిత మాస్టరు, లావణ్య మాస్టరు, వాళ్ళందరూ ఇంకా వాళ్ళు ప్రేమ్నాథ్ సార్ ఒక గైడెన్స్ ఇస్తూ వెళ్ళినప్పుడు శ్రీకాంత్ సారు, బెంగళూరు శ్రీకాంత్ సారు, వాళ్ళందరూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసేవారు. అండ్ ఐ యూస్ టు లిజన్. ఒక్కొక్కసారి 4 గంటల వరకు మార్నింగ్ దాకా వెళ్ళేది. అది 10:30 స్టార్ట్ అయింది నైట్. 10:30. ఓకే, జూమ్లో వీఆర్ ఎంజాయింగ్. అంటే అందరికీ లాక్డౌన్ ఒక శాపం అయితే మాకు వరం అయిపోయింది. దిస్ ఈజ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ సార్. అది మా ఒక సాధనకి ఒక ఈ ప్రచారం చేయడానికి అది ఒక మాకు వరం అయిపోయింది. అలా స్టార్ట్ అయింది. అండ్ వన్ డే ఒక ఛానలింగ్ వాయిస్ వచ్చింది. వీఆర్ ఇన్ ద గ్రూప్ మెడిటేషన్, ఆ నైట్ గ్రూప్ మెడిటేషన్లో మై డియర్ మాస్టర్ అని వచ్చి ఒక వాయిస్ చేంజ్ అయిపోయింది. నా రెగ్యులర్ ఛానలింగ్ ఎలా అవుతుంది అది వాయిస్ చేంజ్ అయిపోయింది. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ సార్ ఇది గ్యాప్? ఎస్, అంటే 2018 నుంచి నాకు ఛానలింగ్ చాలా తక్కువైపోయింది, చాలా తగ్గిపోయింది. అంటే ఆల్మోస్ట్ ఒక 3 months 4 monthsకి ఒకసారి ఛానలింగ్ అయ్యేది. కంటిన్యూస్ అవ్వడము స్టాప్ అయిపోయింది. నేను దెన్ ఐ సరెండర్డ్ మై సెల్ఫ్. ఏది అవుతుంది ఇట్స్ ఫర్ మై స్పిరిచువల్ జర్నీ అండ్ స్పిరిచువల్ గ్రోత్. ధ్యాన ప్రచారం కోసము అది జరగాలి అని అనుకున్నాను. అప్పుడు ఆ సిసారో అంటే అప్పుడు ప్రేమ్నాథ్ సార్ అడిగారు, హూ ఆర్ యూ మాస్టర్ అని. ఆ మాస్టరు ఐఎమ్ సిసారో అని చెప్పారు. అంటే సిసారో అంటే ఎవరు అన్నారు. నేను సిరియన్ స్టార్ వరల్డ్ మాస్టరు అన్నారు. ఎందుకు వచ్చారు అన్నారు. ఆ మాస్టర్ క్లియర్గా చెప్పారు, యువర్ గురు హ్యాస్ ఇన్వైటెడ్ మీ టు ట్రైన్ యు ఆల్. ఓకే, అది మనందరికీ ఆశ్చర్యం. అంటే పత్రి సారు ఎన్ని డైమెన్షన్లో వర్క్ చేస్తున్నారు, ఎన్ని మాస్టర్స్ని ఇన్వైట్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ కనెక్ట్ చేపిస్తున్నారు, ఎక్కడెక్కడ వాకిన్లు చేస్తున్నారు. ఇట్ వాజ్ ఏ గ్రేట్ న్యూస్ ఫర్ అస్. ఆ మాస్టర్ సిసారో క్లియర్గా చెప్పారు, యువర్ గురు హ్యాస్ ఇన్వైటెడ్ మీ టు ట్రైన్ యు ఆల్, టు మేక్ యూ యాజ్ మాస్టర్స్, టు మూవ్ ఇన్ టు ది అసెన్షన్ ఆఫ్ అర్త్. ఆ అసెన్షన్, అర్త్ ఒక ఎదుగుదలకి మిమ్మల్ని పని చేయడానికి, మిమ్మల్ని దానికి ట్రైనింగ్ చేయడానికి మీ గురుగారు నన్ను పిలిపించారు అన్నారు. అండ్ ప్రేమ్నాథ్ సార్ అన్నారు, ఎందుకంటే
ఎప్పుడు ఒక యాస్ట్రల్లో ఎక్స్పీరియన్స్ అయ్యేటప్పుడు ప్రేమ్నాథ్ సారు ఎప్పుడు ఏం చేస్తారంటే పత్రి సారు సృష్టించిన ఒక యాస్ట్రల్ పిరమిడ్ని సార్ ఎప్పుడు ఇన్వైట్ చేస్తారు. ఇట్ ఈస్ సో పవర్ఫుల్. ఎందుకు పవర్ఫుల్ మీకు చెప్తున్నాను అంటే ఎవరైతే ఈ ఒక ఎక్స్పీరియన్స్ వింటున్నారో అందరికీ ఇది ఒక మెసేజ్. పత్రి సార్ సృష్టించిన ఆస్ట్రల్ పిరమిడ్ ఎంత పవర్ఫుల్ ఉందంటే దాన్ని ఇన్వైట్ చేసినప్పుడు ఎప్పుడైతే దాన్ని ఇన్వైట్ చేస్తామో లోయర్ వరల్డ్స్ నుంచి తర్వాత నెగిటివ్ ఎనర్జీస్ ఏదైతే వస్తే ఆ పిరమిడ్ ఎనర్జీస్కి తట్టుకోలేక వాళ్ళు పరిగెత్తిపోతారు. ఓకే, అంత పవర్ఫుల్గా ఉంది. ఇంకా ఎవరైతే ఇంకా హయ్యర్ డైమెన్షన్ మాస్టర్స్ ఉంటారో వాళ్ళు స్టేబుల్గా అక్కడే ఉండి ఇంకా వాళ్ళు కంటిన్యూ చేస్తారు. అండ్ సార్ ఇన్వైట్ చేసినాక దెర్ వాజ్ నో డిఫరెన్స్. అట్లాగే ఆ ఛానలింగ్ ఇట్స్ వాజ్ గోయింగ్ ఆన్. దెన్ సార్ అన్నారు ఎస్ హీఈస్ ఫ్రమ్ హయ్యర్ డైమెన్షన్. నిజంగా వాళ్ళు అండ్ ఇంకో ఆశ్చర్యం ఎలా అయిందంటే మాకు ఎన్నో విషయాలు పత్రి సార్ గురించి తెలీదు. హీఈస్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ పత్రి సార్, సిసారా మాస్టర్. ఇంకా ఒక గ్రేట్ ఈవెంట్స్ మీకు షేర్ చేస్తాను సార్. సిసారా మాస్టరు గురు పూర్ణిమ రోజు లైట్ వర్కర్ టీవీలో గురు పూర్ణిమ ఒక ప్రోగ్రామ్ చేశారు. అక్కడ సిసారా మాస్టరు పత్రి సార్ గురించి వింటే ప్రతి ఒక్కరికి ఆనంద భాషమాలు రావాలి సార్. ఎందుకంటే అటువంటి గ్రేట్ మెసేజ్ సిసారా మాస్టరు సార్ గురించి చెప్పారు. అక్కడ వాళ్ళు గైడ్ చేస్తూ వెళ్ళారు. ఎలా అంటే ఆ ప్లానెట్స్ పరేడ్ చేస్తున్నారు. అంటే ఆల్ ఇన్ 9 planets వర్ ఇన్ సీక్వెన్స్. అండ్ పత్రి సార్ ఒక విశ్వరూపాన్ని చూపించారు. ఎలా మనం అంటే మహాభారతంలో కృష్ణుని ఒక విశ్వరూపం చూసామో అలా ఆ గురు పూర్ణిమ రోజు అందరికీ ఎక్స్పీరియన్స్ అయింది. సార్ ఒక విశ్వరూపము సార్ ముందర ఆ ఒక 9 planets పరేడ్ చేస్తున్నాయి. ఎలా ఒక ఆర్మీ ఆఫీసర్స్ పరేడ్ చేస్తారో అలా లైన్గా సీక్వెన్స్గా నిలబడినాయి సార్ ముందరగా. సారు ఒక టోటల్ అంత విశ్వంలో విశ్వరూపంగా నిలబడారు సార్. ఎన్నో మాస్టర్స్ సారు ఎన్ని ప్లానెట్స్ సృష్టించారో, ఎన్ని ప్లానెట్స్లో మల్టీ డైమెన్షనల్గా వర్క్ చేస్తున్నారు అన్ని టోటల్ డీటెయిల్స్ సిసారా మాస్టర్ ఆ గురు పూర్ణిమ ఒక ప్రోగ్రాంలో అందరితో షేర్ చేశారు. అంటే ఇది చెప్పారు. ఎస్ సార్, ఈ ప్రాసెస్ చూపించారు. అక్కడ జరిగింది ఆ గురు పూర్ణిమ మెడిటేషన్లో. తర్వాత సార్ గురించి ఎన్నో విషయాలు వాళ్ళు చెప్పారు. ఇలా సారు ఒక డిఫరెంట్ ప్లానెట్ని సృష్టి చేశారు. సారు ఎన్నో ప్లానెట్స్తో కనెక్టివిటీ ఉంది. ఇక్కడ భూమి మీద ఏదైతే ఛానలింగు వాకిన్స్ అవుతున్నాయి సార్ ఒక గైడెన్స్తోనే అవుతున్నాయి. ఎవ్రీ ఛానలింగ్ మాస్టర్స్, వాకిన్ మాస్టర్స్ అందరూ పత్రి సార్ ఫ్రీక్వెన్సీతో కనెక్ట్ అయ్యే చేస్తున్నారు. పత్రి సార్ కాన్షియస్తోనే చేస్తున్నారు. హీ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్. అండ్ వెన్ ఐ డిసైడెడ్ టు కమ్ అంటే అప్పుడు అంటే ఒక గురు పూర్ణిమ ఎప్పుడైతే ఆ ఫంక్షన్ జరిగింది, ఆ మెడిటేషన్ జరిగింది, ఒక 1 week బ్యాక్ నాకు సిసారా మాస్టర్ అన్ని చూపించారు. సార్ గురించి చూపించి తన గురించి కూడా చెప్పారు. హౌ హీ హ్యాస్ కమ్, వాట్ ఈస్ ద మిషన్ హీ హ్యాస్ కమ్. అక్కడ ఈ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్డ్. సిసారా మాస్టర్ ఆయన రియల్ నేమ్ ఈజ్ హారస్. హీ ఈజ్ సన్ ఆఫ్ మదర్ ఐసిస్. Yes. Okay. Mother Isis, she lives in Syrian star world and she works for spreading the love in the earth. ఒక ప్రేమని అర్త్ మొత్తం పంచడానికి తను వర్క్ చేస్తూ ఉంది. అర్త్ని తన గర్భంలో పెట్టుకుని తను అటువంటి గొప్ప వర్క్ చేసే మాస్టరు మదర్ ఐసిస్. అక్కడ మదర్ ఐసిస్ ఈ వర్క్ స్టార్ట్ చేయడానికి ముందర మదర్ ఐసిస్ హ్యాస్ కనెక్టెడ్ టు ది
యూనివర్సల్ కౌన్సిల్. అప్పుడు ఆ ఒక్క ఎక్స్పీరియన్స్లో నాకు తెలిసింది యూనివర్సల్ కౌన్సిల్ ఉంటుంది పైన కూడా. తర్వాత నేను రీసెంట్గా సార్ చెప్పడం విన్నాను, అంటే యూనివర్స్లో కూడా ఒక కౌన్సిల్ సపరేట్గా ఉంటుంది, కాస్మిక్ గవర్నెన్స్ అని చెప్పారు సార్. అదే ఇంటర్ గ్యాలాక్టిక్ ఫెడరేషన్, కాస్మిక్ గవర్నెన్స్, అక్కడి నుంచి టోటల్ యూనివర్స్ గవర్నెన్సింగ్ అవుతుంది అని నేను ఆ ఎక్స్పీరియన్స్లో నేను సిసారా మాస్టర్ చెప్పడం విన్నాం. మదర్ ఐసిస్ వెళ్ళి యూనివర్సల్ కౌన్సిల్తో చెప్పినప్పుడు యూనివర్సల్ కౌన్సిల్ సెడ్ ఎస్ యూ క్యాన్ గో హెడ్, యూ క్యాన్ స్ప్రెడ్ యువర్ లవ్, యూ క్యాన్ డూ యువర్ వర్క్ విత్ ద అర్త్. అండ్ దే ఆల్సో సెడ్ there is a live master on this physical earth, you have to coordinate with him first. ఇది చెప్పిన వెంటనే నాకు ఆశ్చర్యం అయ్యింది. ఎందుకంటే ఆ యూనివర్సల్ కౌన్సిల్లో డిసైడ్ చేసి వాళ్ళు పత్రి సార్తో ఎందుకు కోఆర్డినేట్ చేయాలి? మదర్ ఐసిస్ వాళ్ళు అట్లాగే చేయొచ్చు కదా. అంటే అప్పుడు నాకు అర్థమైంది, ఈ హోల్ యూనివర్స్లో ఏదైతే జరుగుతూ ఉన్నది అక్కడ పత్రి సార్ ఒక కనెక్టివిటీ, ఒక ఫ్రీక్వెన్సీ, ఎస్పెషలీ ఈ అర్త్ మీద ఏదైతే జరుగుతూ ఉన్నది అక్కడ సార్ ఒక కాన్షియస్తోనే వర్క్ జరుగుతూ ఉండేది అని నాకు అర్థమైంది. ఓకే. మదర్ ఐసిస్ నెక్స్ట్ షీ హాస్ కనెక్టెడ్ టు ది పత్రి సార్ అండ్ పత్రి సార్ హ్యాపీలీ సెడ్ ఎస్ మేడం వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ వర్క్ అని సార్ మెసేజ్ ఇచ్చారు. ఇంకా తను ఇంకా మొదలుపెట్టింది. అది అయ్యాక ఇంకా షీ ఫెల్ట్ దట్ ద యాక్చువల్ వర్క్ వాట్ షీ ఈజ్ డూయింగ్ అది సరిపోవట్లేదు ఈ ఒక అర్త్ క్లెన్సింగ్ కోసము. ఏదైనా ఒక కాన్షియస్ని అర్త్కి పంపించాలి అని తను డిసైడ్ చేసింది. అక్కడ తన కొడుకుకి చెప్పింది, హారస్కి, యూ హ్యావ్ టు మూవ్ టు ది ఎర్త్ అండ్ యూ హ్యావ్ టు ఛానల్. యువర్ గైడెన్స్ ఈజ్ సో మచ్ నెససరీ ఫర్ ది అర్త్. తను రెడీ అన్నాడు. అండ్ షీ వన్స్ అగైన్ కోఆర్డినేటెడ్ విత్ పత్రి సార్ అండ్ మదర్ ఐసిస్ కోఆర్డినేటెడ్ విత్ పత్రి సార్ అండ్ షీ సెడ్, ఏమని చెప్పారంటే నా కొడుకుని ఇక్కడ అర్త్కి ఛానల్ చేసేకి నేను పంపాలనుకుంటున్నాను, మీ ఒక గైడెన్స్ నేను అడుగుతున్నాను అని. సార్ వన్స్ అగైన్ స్మైల్డ్ అండ్ సెడ్, మేడం వీఆర్ వెయిటింగ్ మేడం, మీరు పంపించండి, చాలా వర్క్ జరగాలి ఇక్కడ. ఓకే. అండ్ హోల్ హార్టెడ్లీ పత్రి సార్ వెల్కమ్డ్. అక్కడ హారస్ ఎప్పుడైతే ఇంకా ఫస్ట్ నాకు కనెక్ట్ అవ్వడానికి ముందర ఈ వాస్ ట్రావెలింగ్, అంటే ఆ ఒక కాన్షియస్ అర్త్కి వచ్చే ముందర పత్రి సార్ స్టాప్డ్ దట్ కాన్షియస్ అవుట్ సైడ్ ది అర్త్. అవుట్ సైడ్ ది అర్త్ స్టాప్ చేసి సార్ చెప్పారు, యూ విల్ బీ ఐడెంటిఫైడ్ యాజ్ సిసారో ఇన్ అర్త్ ప్లానెట్ అని చెప్పారు. హారస్ సెడ్ ఎస్ ఓకే సార్, ఎస్ ఐ విల్ బీ ఇంట్రొడ్యూసింగ్ మై సెల్ఫ్ యాజ్ సిసారో. అక్కడ మాకు అర్థం కాలేదు, ఆ వర్డ్ సృష్టించింది సార్, పత్రి సార్. మీరు గమనించవచ్చు, నేను ఎన్నో మాస్టర్స్ చెప్పేది విన్నాను, ఆ ఒక సిసారో అన్నప్పుడు ఏదో ఒక వైబ్రేషన్ మాలో క్రియేట్ అవుతుంది సార్. అంటే ఎందుకంటే ఆ వర్డ్ సృష్టించింది పత్రి సార్. ఓకే. ఆ పేరు పెట్టింది పత్రి సార్. అండ్ ఈ స్టార్టెడ్ ఛానలింగ్. అండ్ అక్కడ ఇంకో గైడెన్స్ ఇచ్చారు సార్, యువర్ ఛానలర్ ఈజ్ రెడీ. బేసికలీ నాకు అప్పుడు తెలిసింది నేను కూడా సిరియన్ స్టార్ వరల్డ్ నుంచి వచ్చాను అని. ఓకే. అండ్ సార్ సెడ్ యువర్ ఛానలర్ ఈజ్ రెడీ, హీ ఈజ్ సిరియన్, యూ కెన్ ఛానల్ త్రూ హిమ్. అప్పుడు నన్ను చూపించి సారు ఆయనకి గైడెన్స్ ఇచ్చారు, యూ హ్యావ్ టు ఛానల్ త్రూ హిమ్ అని. హీ ఈజ్ ఎ పిరమిడ్ మాస్టర్, యూ హ్యావ్ టు ఛానల్ త్రూ హిమ్ అని. అండ్ నాకు ఆ ఎక్స్పీరియన్స్లో ఐ వాజ్ వెరీ మచ్ ఓవర్వెల్మ్డ్. అంటే నాకు ఎంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చారు సారు, ఎంత పని చేయడానికి సార్ మాకు ఆపర్చునిటీ ఇచ్చారు. ఇట్ వాజ్ ఎ గ్రేట్ సర్వీస్. ఆ సర్వీస్కి సారు నన్ను ఎన్నుకున్నారు అంటే నా జన్మం సార్థకమైంది అనుకున్నాను.
ఇక్కడ తర్వాత నేను ఆ ఎక్స్పీరియన్స్ అయినాక నాకు తెలిసింది దీని గురించి. అప్పటి నుంచి నేను సుసారా మాస్టర్ ఒక ఛానలింగ్ మొదలుపెట్టాను. ఇట్ వాజ్ ఓన్లీ ఇన్ ద నైట్ గ్రూప్ మెడిటేషన్లోనే అది జరిగేది. ఆఫ్టర్ 3 months ప్రేమ్నాథ్ సార్ చెప్పారు, ఇది సరికాదు, ఇక్కడికే ఆగేది మనం సరికాదు. ఆ 3 monthsలో మ్యాక్సిమం ట్రైనింగ్ ఇచ్చేశారు సుసారా మాస్టర్ టోటల్ హోల్ గ్రూప్కి. ఓకే. మ్యాక్సిమం ట్రైనింగ్, మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్స్ అండ్ మ్యాక్సిమం క్లెన్సింగ్ యాక్టివిటీస్. చక్రాస్ క్లెన్సింగ్, 7 body క్లెన్సింగ్ అండ్ డిఫరెంట్ ప్లానెట్స్ విజిట్స్, డిఫరెంట్ స్టార్ వరల్డ్స్, ఇంటర్ గ్యాలక్టిక్ ప్లానెట్స్, ఏంజలిక్ వరల్డ్స్, యూనికార్న్ వరల్డ్స్ అని అలా ఎన్నో ప్లానెట్స్కి పిలుచుకొని పోయారు. అక్కడ ఎనర్జీస్, అక్కడ మాస్టర్స్తో కనెక్ట్ చేయించారు. అక్కడ వైశిష్టం ఏమిటి, ఎంతో మెసేజ్ ఇచ్చారు. అంటే ఒక ప్లానెట్ అయితే మన స్కెలిటన్ సిస్టమ్కి చాలా ఎనర్జీ ఫుల్ ఇస్తుందంట. టోటల్ హోల్ స్కెలిటన్ సిస్టమ్ విల్ బీ ఎనర్జైజ్డ్. ఒక ప్లానెట్లో రీపో ప్లానెట్ అని, అక్కడ ఆ ప్లానెట్ రీకనెక్టివిటీ అండ్ మన ఒక పని ఇక్కడ చేయడానికి, ప్రొడక్టివిటీ, మనలో ఉండే ప్రొడక్టివిటీ బయట రావడానికి ఆ మాస్టర్స్ హెల్ప్ చేస్తారు. ఇలా ఎన్నో ప్లానెట్స్, ఒక్కొక్క ప్లానెట్ ఒక్కొక్క పనికి వాళ్ళకు హెల్ప్ చేస్తుంది. ఇంకో ప్లానెట్ విరాన్ ప్లానెట్ అని, విరాన్ ప్లానెట్ మాస్టర్స్ ఆర్ సో పవర్ఫుల్ అండ్ దే డన్, వాళ్ళు ఒక ప్రాసెస్ చేశారు. ఏ ప్రాసెస్ అంటే మన స్పైనల్ కార్డ్లో ఒక యాస్ట్రల్ స్ట్రింగ్ని ఇన్స్టాల్ చేశారు. థ్రెడ్ లైక్ స్ట్రింగ్స్ని ఇన్స్టాల్ చేసి వాళ్ళు చెప్పారు, మీరు ఎప్పుడైతే మీరు నెగిటివ్ సోల్స్తో అండర్ డైమెన్షన్ అంటే లోయర్ డైమెన్షన్స్ లోయర్ డైమెన్షన్ బీయింగ్స్తో కనెక్ట్ అవుతారో, ఎప్పుడైతే మీకు అక్కడ తెలిసిపోతుంది మీ వల్ల కాదు ఇప్పుడు అక్కడ ఇరుక్కుపోతారు అని, అప్పుడు మమ్మల్ని ఇన్వైట్ చేయండి, వీ విల్ ఏబుల్ టు సేవ్ యూ విత్ దట్ థ్రెడ్. ఇమ్మీడియట్లీ మిమ్మల్ని అర్త్ మీద లాగేస్తామని. అండ్ దట్ వాజ్ గ్రేట్ కనెక్టివిటీ, గ్రేట్ మెసేజ్. అది ఎన్నో మాస్టర్స్ చేశారు. ఇలాగా అంటే ఎన్నో వాళ్ళ ఒక మెడిటేషన్లో వాళ్ళు లోయర్ డైమెన్షన్స్తో కనెక్ట్ అయినప్పుడు అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఇంకా వాళ్ళు ఇక్కడి నుంచి బయట రావడం కష్టమైంది అని. అప్పుడు వాళ్ళకి అక్కడ ఆ విరాన్ ఎనర్జీస్ సేవ్ చేసింది. ఓకే. ఇలా ఎన్నో ప్లానెట్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఆ ఒక నాలెడ్జ్ మనకు చెప్తూ వచ్చారు సుసారా మాస్టర్. అండ్ ద మెడిటేషన్ విల్ బీ సో పవర్ఫుల్. ప్రేమ్నాథ్ సార్ చెప్పారు, ఇంకా దీన్ని టోటల్ విశ్వం అంతా వ్యాపించాలి మనము. అండ్ వీ స్టార్టెడ్ కనెక్టింగ్ గుజరాత్ మాస్టర్ డాక్టర్ దిరీన్ సిరియన్ సార్, తర్వాత కల్కటా మేడం రేఖా పొడ్డార్ మేడం, అండ్ లైట్ వర్కర్స్ టీవీ రంజిత్ సారు, ఇంకా ఒక్కొక్కరిని కనెక్ట్ చేసి ప్రేమ్నాథ్ సార్ ఆల్రెడీ ఈజ్ వయబుల్ టు దోస్ మాస్టర్స్. అండ్ అక్కడ మనం యునైటెడ్గా పని చేయడం స్టార్ట్ చేసాం. ప్రేమ్నాథ్ సార్ క్లాసు, గైడెడ్ మెడిటేషన్ సుసారా మాస్టర్ది, ఇలా యునైట్ అయ్యి మనం మా వర్క్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు అట్లాంటా యుఎస్ఏలో, ఇంకా గుజరాత్లో, కల్కటాలో, తర్వాత ముంబైలో, లుధియానాలో ఎన్ని చోట్లు ఈ ఒక క్లాస్ జరుగుతూ ఉంది. ఎవ్రీ డే విల్ బీ ద డిఫరెంట్ స్టేట్ క్లాస్. ఇంకా అన్ని చోటు ఆల్ ఓవర్ ఇండియా వీ హ్యావ్ మేడ్ దిస్ నాలెడ్జ్ టు స్ప్రెడ్. ఒక జ్ఞానాన్ని అందరికీ పంచడం స్టార్ట్ చేసాం. అక్కడి నుంచి కూడా అలాగే మాకు ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది. అందరూ చెప్పేవారు, సార్ అందరు మాస్టర్స్ వస్తారు, వాళ్ళు మెడిటేషన్ చేపిస్తారు, మేము కంపేర్ చేయట్లేదు, కానీ ఈ ఒక మెడిటేషన్లో చాలా ఎనర్జీ ఉంటుంది సార్, ఎందుకు సార్ మీరు చేపించే ఒక మెడిటేషన్ చాలా ఎనర్జీ ఉంటుందంటే నేను ఒకే ఆన్సర్ ఇచ్చాను అందరికీ. అక్కడ నేను చేపించట్లేదు, ఆ మాస్టర్ సుసారా చేపిస్తున్నారు. ఐఎమ్ జస్ట్ అ మీడియం, నేను ఒక మాధ్యమంగా పని చేస్తున్నాను. ఎలా మన నరేంద్ర మోదీ గారు
చెప్పారు, ఐఎమ్ ద చీఫ్ సర్వెంట్ ఆఫ్ దిస్ కంట్రీ అని ఎలా చెప్పారో అలాగా నేను ఒక సర్వీసు చేయడానికి నేను మాధ్యమంగా అయిపోయినాను. నేను ఆ సరెండర్ చేసుకున్నాను. అండ్ ఇలా జరుగుతూ నాకు ఆ సిసారా మాస్టర్ కనెక్టివ్ అయినాక నాకు ఒక్కొక్కటే మెసేజ్ వచ్చేకి స్టార్ట్ అయినాయి. ఎందుకు మల్టీ మాస్టర్స్ ఛానల్ చేసేటప్పుడు ఫ్రీక్వెన్సీ సరిపోదు మాకు. నేను చాలా ఛానల్ మాస్టర్స్ చూశాను, దే యూస్ టు ఛానల్ ఓన్లీ వన్ మాస్టర్. ఒకే మాస్టర్ని వాళ్ళు ఛానల్ చేస్తారు ఎట్ ఎ టైం. అండ్ డిఫరెంట్ మాస్టర్స్ని వాళ్ళు ఛానల్ చేయలేరు, వాళ్ళకి ఆ ఫ్రీక్వెన్సీ మిస్ మ్యాచ్ అవుతుంది. అలా నాకు మెసేజ్ వచ్చింది, నేను ఇక్కడ అర్త్ మీద వచ్చేకిన ముందర ఐ వాజ్ ఆస్క్డ్ బై ది మాస్టర్స్, మీకు ఏదైనా క్వాలిటీ కావాలా అని వాళ్ళు అడిగారు. మీ వర్క్కి వెళ్తున్నారు, మీరంతా మర్చిపోతారు, ఇక్కడి నుంచి సిరియన్ లోకా నుంచి వెళ్తారు, మీ దీని గురించి మర్చిపోతారు, పవర్స్ అన్నీ ఉండవు, భూమి మీదకి వచ్చాక అన్నీ మర్చిపోతారు. అక్కడ నార్మల్ పర్సన్గా మీరు జీవించాలి, కానీ ఒక్క క్వాలిటీ ఏదైనా కోరుకోండి మీరు, మీకు ఒక రైట్ టైంలో మనము అందిస్తాము అన్నారు చెప్పారు. నేను అక్కడ ఒకే కోరుకున్నాను, ఒక క్వాలిటీ, దట్ ఈస్ ఛానలింగ్. నేను అన్నాను, నా ద్వారా ఈ యూనివర్స్ మొత్తం మాస్టర్స్ ఏది ఉన్నారో వాళ్ళు ఛానల్ చేయడానికి నేను మీడియం కావాలి అని. అండ్ ఐ రిక్వెస్టెడ్, దే సెడ్ ఎస్, అట్ ద రైట్ టైం యూ విల్ బీ గివెన్ ఆపర్చునిటీ అని. నేను ఫస్టే చెప్పాను, అన్నిటినీ విట్నెస్ చేస్తూ వచ్చాను అంటే దానికి ఆన్సర్ ఇది. ఇట్ వాజ్ ఎ ప్రీ డిసైడెడ్. నేనంతా డిసైడ్ చేసుకుని మాస్టర్స్తో పర్మిషన్ తీసుకొని ఇలా నేను డిజైన్ చేసుకుని ఈ అర్త్ మీద రావడం జరిగింది. దానికోసమే ఎక్కడ కూడా నాకు ఆశ్చర్యం లేదు. ఇట్ వాస్ జస్ట్ విట్నెసింగ్, న్యాచురల్గా అవుతా ఉంది. ఎగ్జాగరేషన్ లేదు. ఏమంటే అందరూ చెప్తున్నారు, ఆశ్చర్యంతో చెప్తూ ఉంటారు, అటువంటి ఆశ్చర్యం లేదు, న్యాచురల్గా జరుగుతూ పోతూ ఉంది. అంటే ఇవన్నీ నా ఒక పాస్ట్ లైఫ్, అంటే ఈ ఒక లైఫ్కి రావడానికి ముందర డెసిషన్స్, దీని గురించి అంతా నాకు మెడిటేషన్లో తెలుసుకున్నాను. ఇక్కడ ఇంకొకటి ఏమంటే, నా ఒక హోల్ లైఫ్లో ఈ మెడిటేషన్ జర్నీలో నేను ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏమంటే, నేను ఎప్పుడైతే సార్ కాన్షియస్తో కనెక్ట్ అయి ఉంటానో అక్కడ అన్నీ న్యాచురల్గా జరుగుతున్నాయి. అందరికీ నేను సజెస్ట్ చేసేది ఏమంటే, ఒక పత్రి సార్ ఒక కాన్షియస్తో కనెక్ట్ అయ్యి వాళ్ళ స్పిరిచువల్ జర్నీలో ఉంటే దే విల్ రీచ్ దేర్ హయ్యెస్ట్, అంటే హయ్యెస్ట్ వాళ్ళ స్పిరిచువల్ గ్రోత్కి ఏదైతే వాళ్ళు వెళ్ళాలి అనుకున్నారో అక్కడ ఈజీగా వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు భూమికి వచ్చే ముందు ఏదైతే అనుకున్న పర్పస్ ఏదో అది ఈజీగా అయిపోతుంది. దే విల్ కంప్లీట్ అండ్ దే విల్ మూవ్ ఆన్. ఎందుకంటే అటువంటి పవర్ఫుల్ కాన్షియస్నెస్ పత్రి సార్ కాన్షియస్నెస్. వండర్ఫుల్ సార్. ఆ సార్ ఒక చైతన్యంతో మనం ఎప్పుడు పని చేస్తూ ఉండాలి. సార్ లాగానే మనం పని చెయ్యొచ్చు అని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఆ హయ్యెస్ట్ సర్వీస్ మోటివ్ సార్ వదిలి నేను ఈ వరల్డ్లో ఎవరిని చూడలేదు సార్. గ్రేట్ సార్. మీ కంప్లీట్ మీ జర్నీ అంతా కూడా విన్నాక ఎలా ఉందంటే, మనము భూమి మీదకి వచ్చే ముందు మనం ఒక పర్పస్తో వచ్చినప్పుడు ఒక మాస్టర్, గ్రాండ్ మాస్టర్ మన లైఫ్లో వచ్చారు అంటే మన పర్పస్ ఆఫ్ లైఫ్ డోర్ అనేది అప్పుడు ఓపెన్ అవుతుంది. అప్పుడు ఓపెన్ అయిపోయి అది కూడా ఒక న్యాచురల్ వేలో తీసుకెళ్తూ ఉంటారు. ఒక ఫిజికల్ గురు, ఒక బ్రెత్. ఆ ఫిజికల్ గురు కూడా గ్రాండ్ మాస్టర్. సో వాళ్ళిద్దరూ కలిసి మన పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే మేకింగ్ అవర్ ఎర్త్ యాజ్ హెవెన్ ఆ చేసే ప్రాసెస్లోనే మనం ఏదైతే వచ్చామో ఆ ప్రాసెస్ అంతా కూడా ఒక రోడ్ మ్యాప్ దొరుకుతుంది. సార్ ఈ సందర్భంగా ఒక గ్రేట్ ఛానలర్గా మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వ్యూయర్స్కి మీరు ఇచ్చే
సందేశం. ఎస్ సార్, పిరమిడ్ మాస్టర్స్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. ఎందుకంటే మీ ద్వారా నేను ఇక్కడ ఉన్నాను. మీకందరికీ నేను ఇచ్చే ఒకే మెసేజ్ ఏమంటే, మనం ఎప్పుడు ఎదుగుతామో అంత ఒదిగి ఉండాలి. స్పిరిచువల్ జర్నీలో ఈగో వస్తుంది. ఈగో గురించి సార్ ఎప్పుడు చెప్పారు, సార్ రీసెంట్గా చెప్పారు, ఎవ్రీవన్ హ్యాస్ టు ఈగో అట్ వన్ టైమ్, ఇట్ హ్యాస్ టు ఆపరేట్. అది ఒక్క టైంలో ఆ అహంకారము లేకుండా అయిపోవాలి. అలాగా మనం ఉన్నప్పుడు, మనం పత్రి సార్ కాన్షియస్తో ఎప్పుడు కనెక్ట్ అయి ఉన్నప్పుడు, ఈ మన గురువు ఒక సంకల్పం, శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్ నిర్మాణం కోసము మన హోల్ హార్టెడ్లీ పని చేయడానికి అన్ని ఎనర్జీస్, గైడెన్స్, సపోర్ట్, ఇట్ మే బి ఫైనాన్షియలీ, ఇట్ మే బి ఫిజికలీ అండ్ బై ద వే ఆఫ్ నాలెడ్జ్, అన్నీ మాకు తోడవుతాయి. అండ్ వీ మూవ్ ఆన్ ఇన్ అవర్ జర్నీ న్యాచురలీ విత్ అవర్ బ్రెత్ అండ్ విత్ అవర్ గ్రాండ్ మాస్టర్ కాన్షియస్నెస్. దట్ ఈజ్ ఫిజికల్ లివింగ్ గ్రాండ్ మాస్టర్. నేను చెప్పగలను ఏమంటే, ఒక విశ్వగురుతో మనం జీవిస్తున్నాము అని అంటే మన ఒక భాగ్యం. అందరూ చెప్తారు, రామావతారంలో నేను జీవించేస్తే చాలా బాగుండేది, కృష్ణ అవతారంలో నేను జీవించేస్తే చాలా బాగుండేది. అంటే మీరు తెలుసుకునేది ఒక్కటే, అంటే మీరు కూడా అటువంటి అవతార పురుషుడు, విశ్వగురు బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రి సార్తో జీవిస్తున్నారు అంటే మీ ఒక భాగ్యమే. అండ్ యూ ఎక్స్పీరియన్స్, అంటే ఈ ఒక ప్రజెంట్ మూమెంట్ లివింగ్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. ఏదైతే గడిచిపోయింది దాని గురించి రిమెంబర్ చేసుకోవద్దండి. దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ మీ ఒక లైఫ్ని, మీ ఒక స్పిరిచువల్ జర్నీని ముందు సాగించాలి అని అందరితో నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. తర్వాత ఈ అవకాశం నాకు పిఎంసి, పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్, పిఎంసి కన్నడ, చందు సార్ అండ్ పత్రి సార్, ఫస్ట్ పత్రి సార్, అన్నిటికీ పత్రి సారు అవకాశం అంటే సారు ఓకే అన్నప్పుడే ఇవన్నీ జరుగుతాయని నా ఒక ఫీలింగ్. అది నేను వాళ్ళందరికీ కృతజ్ఞత చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్ ఫర్ షేరింగ్ యువర్ వండర్ఫుల్ ఇన్స్పైరింగ్ జర్నీ. ఒక ఛానలర్ ఎలా ఉండాలి, ఎలా జరుగుతుంది ఆ ప్రాసెస్ అనేదానికి ఇట్స్ అ గ్రేట్ ఎగ్జాంపుల్. అండ్ ఎంతోమందికి ఇలాంటి అనుభవాలు జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళందరికీ కూడా మీ ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళకు ఒక రోడ్ మ్యాప్ లాగా ఉంటుంది. అంటే ఒక ఛానలింగ్లో భాగంగా ఎక్కడో చోట మరి ఒక క్లారిటీ అవసరం అవుతూ ఉంటుంది వాళ్ళ జర్నీలో. ఆ క్లారిటీ ఒక ఛానలర్ అనేది ఒక మాధ్యమం. సో మనం ఎంతగా ఎంటీ ఉంటే అంత బాగా జరుగుతుంది, అంటే లోక కళ్యాణానికి అది ఉపయోగపడుతుంది. మనం ఎంటీగా ఉండాలి ఎప్పటికప్పుడు అనే ఒక గొప్ప సందేశం మీ జర్నీ ద్వారా ఎంతోమంది మాస్టర్స్కి ఇవ్వడం జరిగింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ టు అండ్ షేరింగ్ యువర్ గ్రేట్ విజ్డమ్ టు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం గ్రేట్ మాస్టర్, గ్రేట్ ఛానలర్, గ్రేట్ మెడిటేటర్ మన వెంకటేష్ గారు హొస్పేట్ నుంచి అద్భుతమైన సత్సంగం ఈరోజు జరిగింది. ప్రతి ఒక్క ధ్యాని ఒక జ్ఞానిగా ఒక జర్నీ, ఆ క్రమంలో మనం ఈ యొక్క సందేశాలు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్క స్పిరిచువల్ సీకర్కి ఇలాంటి మాస్టర్స్ అనుభవాలు ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో ఇలాంటి గొప్ప మాస్టర్స్ని పరిచయం చేసి ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసిన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి రియల్ గ్రేట్ స్పెషల్ థ్యాంక్స్ అని చెప్పుకోవాలి మనం అందరం కూడా. అలాంటి అవకాశాన్ని ఈ భూమి మీద మనందరూ కూడా కల్పించారు. సో ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని, ఇంతటి అద్భుతమైన మాస్టర్స్ని మనందరికీ పరిచయం చేస్తూ ఈ మాస్టర్స్ యొక్క జ్ఞానం ప్రపంచం అంతటా కూడా వెళ్ళాలన్న ఒక
సంకల్పంతో మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఎంతో బ్రహ్మాండంగా వర్క్ చేస్తుంది. వారికి కూడా వారి యాజమాన్యం అంతటి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ నౌ వీఆర్ సైనింగ్ ఆఫ్. మన వెంకటేష్ గారు, మైసెల్ఫ్ చందు ఫ్రమ్ హోస్పేట్. థ్యాంక్ యూ.